ఫస్ట్ గ్రాట్యులేషన్ తెలియజేద్దాం. దెన్ ఆఫ్టర్ ఇలాంటి ఒక మంచి సెషన్స్ మన ముందుంచి మనలో అవేర్నెస్ క్రియేట్ చేస్తూ మంచి నాలెడ్జ్ని మనకు అందాలనే ఉద్దేశంతో ఈ సెషన్స్ని ఆర్గనైజ్ చేస్తున్న అవర్ మెంటర్ హరి సార్కి అండ్ టీమ్ అన్యం ఎగ్జిక్యూటివ్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మనకి ప్రతిరోజు సాయంత్రం 5 గంటలకి అడ్వాన్స్డ్ ఆయుర్వేదాలో చక్కటి ప్రొడక్ట్ల గురించి ఉంటుంది మనకి. ఆల్రెడీ నిన్న పల్స్ గురించి విన్నాం జానీ సార్ చెప్పగా. ఈరోజు మనం కాఫీ గురించి తెలుసుకుందాం. ప్రతిరోజు వినే కాఫీ ప్రతిరోజు ఎక్కడో చోట వింటున్నాం, మనం కన్జ్యూమ్ చేస్తున్నాం, చాలా మందికి దీని సమాచారం అందజేస్తున్నాం. అయితే ఈరోజు కొంచెం సరికొత్తగా ఒక కొత్త చక్కటి వీడియోతోటి మనం ముందుకు వెళ్దాం. ఒక్క నిమిషం. ఓకే, కొంచెం వీడియో కొత్తగానే ఉంటుంది. అయితే ఈ వీడియో ప్రధాన ఉద్దేశం ఏంటంటే, మనిషి అనారోగ్యానికి ఆహారం కారణమా లేదా అతని ఆలోచన కారణమా? ఇదే మన ప్రధాన టాపిక్ ఈరోజు. చరక సంహితలో చరక మహర్షి ఒక చక్కటి సూచన ఇచ్చారండి. మనిషి అనారోగ్యానికి ఆహారం ఎంత కారణమో దానికి మించి అతని యొక్క ఆలోచన విధానమే ప్రధానమైన కారణమని చెప్పారు. అంటే మనం ఆలోచించే విధానం కూడా మనల్ని అనారోగ్యాల పాలన చేస్తుంది అనేది దాని సారాంశం. ఒకసారి వీడియోలో చాలా విషయాలు ఉన్నాయి, మనం తెలుసుకుందాం ఈరోజు. మీరందరూ ఇక్కడే ఉంటే కనుక ఒక్క నిమిషం అండి. లావణ్య మేడం, ఒకసారి అది మీకు పంపిస్తున్నాను చూడండి. ఓకే సార్. సో మనకి వీడియో ప్లే అవుతూ ఉంది. ఈలోగా టైం ఉందా మనకి? మన బోత్ ఆర్గనైజేషన్లో టీం మెంబర్స్ ఇక్కడ ఉన్నారు లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఎవరికైనా కాఫీ రీసెంట్గా ఇచ్చుంటే వాళ్ళకి ఇంకా మరింత సమాచారం చెప్పాలనుకుంటే కనుక ఈ లింక్ ఫార్వర్డ్ చేయండి. ఒక్క ఫోన్ కాల్ అండి, ఒక్క ఫోన్ కాల్ ఒక పాజిటివ్ కస్టమర్ని మనకి తీసుకొస్తుంది. కాబట్టి సింపుల్గా ఒక్క ఫోన్ కాల్ తోటి వాళ్ళని ఇన్వైట్ చేద్దాం. ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఐ కాఫీ. ఐ కాఫీ ఎలా ఉపయోగపడుతుంది, దాంట్లో ఇంగ్రీడియంట్స్ ఏముంటాయి, ఈ యొక్క ఆధునిక ప్రపంచంలో కాఫీ మనకి ఎలాగ ఆరోగ్యాన్ని ఇస్తుంది అనేది మన యొక్క ఇంపార్టెంట్ టాపిక్. దానికి బేస్ చేసుకుంటూ ఒక చక్కటి వీడియో ఉంటుంది, దీన్ని చూద్దాం ఒకసారి. ఇది పూర్తిగా ఆయుర్వేదానికి సంబంధించింది. ప్లే చేయండి మేడం. ఎప్పుడూ ఏదో ఒక అనారోగ్యంతో బాధపడుతూనే ఉంటారు. కాని మరికొందరు సామాన్యమైన తిండి తిన్నా కూడా కొండంత బలంతో అద్భుతమైన ఆరోగ్యంతో ఉంటారు. అసలు రోగానికి మూలం ఎక్కడుంది? మనం అనుకుంటున్నట్టు కేవలం మనం తినే ఆహారంలోనే ఉందా, లేక మనకు తెలియని మరో లోతైన రహస్యం ఏదైనా ఉందా? మన ప్రాచీన ఋషులు వేల ఏళ్ల క్రితమే ఒక సంచలన నిజాన్ని చెప్పారు. రోగానికి అసలు కేంద్రం కడుపు కాదు, మన మెదడులో పుట్టే ఆలోచనలు. ఈ విషయం వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా దీని వెనుక అటు ఆయుర్వేదం ఇటు ఆధునిక సైన్స్ రెండూ ఏకీభవిస్తున్న పచ్చి నిజం దాగి ఉంది. ఆయుర్వేద పితామహుడైన చరక మహర్షి తన చరక సంహితలో ఒక అద్భుతమైన పదాన్ని ఉపయోగించారు. అదే ప్రజ్ఞాపరాధం. ప్రజ్ఞ అంటే బుద్ధి, అపరాధం అంటే తప్పు చేయడం. అంటే మన బుద్ధితో మనం చేసే తప్పే అన్ని రోగాలకి పునాది. ఉదాహరణకు, ఒక మనిషికి షుగరు ఉందని తెలుసు, స్వీట్లు తింటే ప్రమాదమని తెలుసు, కాని అతని నాలుక రుచి కోసం బుద్ధిని పక్కన పెట్టి స్వీట్ తింటాడు. ఇక్కడ రోగం కడుపు వల్ల రాలేదు, తినాలనే ఆ ఆలోచనను నియంత్రించలేని బుద్ధి వల్ల వచ్చింది. ఇలాంటి చిన్న చిన్న ప్రజ్ఞాపరాధాలే కాలక్రమేణా పెద్ద పెద్ద వ్యాధులుగా మారుతాయని ఋషులు హెచ్చరించారు. ఋషులు చెప్పిన రహస్యం ఏమిటంటే,
సో వేల సంవత్సరాల క్రితమే భారతదేశంలో మహానుభావులుగా పేరుగాంచినటువంటి ఋషులు ఒక చక్కటి విషయాన్ని మన ముందు ఉంచారండి. అందులో ప్రధానమైంది చరక మహర్షి. ఆయన రచించినటువంటి చరక సంహిత గ్రంథంలో ప్రజ్ఞాపరాధం, ప్రజ్ఞాపరాధం అని ఒక పెద్ద కాన్సెప్ట్‌ని ఆ రోజే రాయబడుంది. ఏమిటంటది? మన బుద్ధి సరిలేకపోవడం వలన మనకి అనారోగ్యాలొస్తున్నాయని. దానికొక చిన్న ఎగ్జాంపుల్ కూడా చెప్పారు. ఒక డయాబెటిక్, షుగర్ వ్యాధి వచ్చిన వ్యక్తి ఉన్నారు. స్వీట్లు తినకూడదని తనకి తెలుసు. కానీ అతని కళ్ళ ముందు స్వీట్లు ఉన్నప్పుడు తన నాలిక రుచిని చంపుకోలేక స్వీట్లు తింటున్నాడు. అంటే ఇప్పుడు అతని ఆహారం అతనికి అనారోగ్యాలను బారిన పడేస్తుందా? లేదా అతని బుద్ధా అంటే గనక 100% అతని ఆలోచనలే. ఒక మనిషి యొక్క ఆలోచనలు సరిలేకపోవడం వలన సాధారణమైన వ్యాధుల నుంచి దీర్ఘకాలిక వ్యాధుల వైపు మనల్ని పట్టుకెళ్తుందంటండి. ఏమిటి? ప్రజ్ఞాపరాధం. ఈ చిన్న చిన్న అపరాధాలే దీర్ఘకాలికమైన వ్యాధుల్లోకి మనల్ని పట్టుకెళ్తున్నాయి. ప్లే చేయండి మేడం. మన శరీరం మరియు మనస్సు వేరే వేరే భాగాలు కావు. ఇవి ఒకే నాణేనికి ఉన్న రెండు పార్శ్వాలు. మనం ఒక ఆలోచన చేయగానే మన మెదడులో కొన్ని రసాయనాలు విడుదలవుతాయి. మీరు సంతోషంగా ఉన్నప్పుడు విడుదలయ్యే రసాయనాలు మీ శరీరంలోని కణాలకు అమృతంలా పనిచేస్తే, మీరు కోపంగా లేదా బాధగా ఉన్నప్పుడు విడుదలయ్యే రసాయనాలు విషంలా మారుతాయి. అందుకే ఆయుర్వేదంలో ఏదైనా మందు ఇచ్చే ముందు రోగి మనస్సు ఎలా ఉందో గమనిస్తారు. మనస్సు ప్రశాంతంగా లేకపోతే మీరు వేసుకునే ఏ మందైనా కేవలం లక్షణాన్ని మాత్రమే తగ్గిస్తుంది, కాని రోగాన్ని మూలాల నుండి తీసేయలేదు. దీనినే ఆధునిక వైద్య శాస్త్రం నేడు సైకోసోమాటిక్ డిజార్డర్స్ అని పిలుస్తోంది. సైన్స్ ఓకే. ప్రకారం మన మెదడుకు సో ఆధునిక ప్రపంచం ఒక కొత్త విధానాన్ని, కొత్త వ్యాధుల్ని కనుగొంది. సైకోసోమాటిక్. ఇప్పుడు ఉన్నటువంటి 75% పైబడి వ్యాధులన్నీ సైకోసోమాటిక్ అండి. 75% కాదు. 90% అన్నా సరే ఆశ్చర్యపోవడం. ఎందుకంటే మన ఆలోచన విధానాల ద్వారానే అనారోగ్యాల బారిన మనం పడుతున్నాం. ప్రతి అనారోగ్యం వెనకాల మన తీవ్రమైన ఆలోచనలే ఉన్నాయి. మనము గనక విపరీతమైన బాధలో ఉంటే, మనం ఎంత మంచి ఆహారం తిన్నా అది అమృతంలా పనిచేస్తుంది. కొద్దిపాటి ఆహారం తిన్నా అది అమృతంలాగా పనిచేయదండి బాధలో ఉంటే గనక. సంతోషంలో ఉంటే అది అమృతంలా పనిచేస్తుంది. బాధలో ఉంటే అది విషంలాగా పనిచేస్తుందంట. చాలామంది మంచి ఆహారంతో తీసుకుంటారు. మంచి నియమాలతో ఉంటారు. ప్యూర్ వెజిటేరియన్‌గా ఉంటారు. కానీ ఎవరో ఒకరి మీద కోపంతోనూ, ఏదో ఒక పరిస్థితుల మీద కోపంతో ఉంటారు. అటువంటప్పుడు వాళ్ళు తీసుకునే ఎంత మంచి ఆహారమైనా సరే, వాళ్ళకి విషంలాగానే పనిచేస్తుంది. అందుకే స్టార్టింగ్ వీడియోలో కొంతమంది చక్కటి ఆహారంతో తీసుకున్న అనారోగ్యాల్లో ఉంటారంట. కొంతమంది కొద్దిపాటి ఆహారం తీసుకున్న ఆరోగ్యంగా ఉంటారంట. ఈ యొక్క మొత్తము తేడా మనిషి యొక్క ఆలోచన విధానంలో ఉందంటున్నారు. వాటినే ఆధునిక భాషలో సైకోసోమాటిక్ ప్రాబ్లమ్స్ అని అంటున్నారు. ప్లే చేయండి మేడం. ప్రేగులకు మధ్య ఒక విడదీయలేని సంబంధం ఉంది. దీనినే గట్ బ్రెయిన్ యాక్సిస్ అంటారు. మీరు తీవ్రమైన ఒత్తిడిలో ఉన్నప్పుడు మీ జీర్ణ వ్యవస్థ పనిచేయడం మందగిస్తుంది. ఎందుకు అంటే మనస్సు ఆందోళనలో ఉన్నప్పుడు మెదడు కార్టిసోల్ అనే హార్మోన్ను విడుదల చేస్తుంది. ఈ కార్టిసోల్ నేరుగా వెళ్లి మీ జఠరాగ్నిని అంటే మీ జీర్ణశక్తిని చంపేస్తుంది. ఋషులు దీనినే రోగాహ సర్వేపి మందగ్నౌ అన్నారు. అంటే లోలప అగ్ని చల్లబడితే రోగం పుడుతుంది అని అర్థం. కోపమనేది ఓకే. పిత్తదోషాన్ని పెంచుతుంది. ఇది వినడానికి సింపుల్‌గా ఉన్నా, ఇది 500 ఏళ్ల క్రితమే భారతదేశంలో ఋషులు మనకు అందించిన గొప్ప జ్ఞానమండి. అప్పటి జ్ఞానమే ఇప్పుడు కూడా మనకు ఉపయోగపడుతుంది. మనిషి కోపంగా ఉన్నప్పుడు ఎన్ని అనారోగ్యాల బారినైనా పడేటువంటి అవకాశం ఉంటుందంటే. మన బ్రెయిను, మన గట్టు వేరు వేరే కాదు. రెండిట్లకి ఇంటర్‌లింక్ ఉంటుంది. దాన్నే గట్ బ్రెయిన్ యాక్సెస్ అంటారండి. మన ఆలోచనలు సంతోషంగా ఉంటే మన గట్ కూడా సంతోషంగా డైజెషన్‌లో ఉంటుంది. మన ఆలోచనలు కోపంగా ఉంటే గనక డైజెషన్‌లో తేడాలొస్తాయంటండి. లోపల ఒక జఠరాగ్ని, ఒక హీట్ ఉంటుందంటండి మన సిస్టమ్ లోపల. అది ఎప్పుడైతే చల్లారిపోయిందో అప్పుడు మనకి డైజెషన్ ప్రాబ్లమ్స్ ఒస్తాయి.
మనము కోపంలో ఉన్నప్పుడు కార్టిసాల్ అనేటువంటి ఒక పదార్థం రిలీజ్ అవుతుంది, కార్టిసాల్. ఈ యొక్క కార్టిసాల్కి డోపమైన్కి ఒక రిలేషన్ ఉందండి. మీరు గూగుల్లో సెషన్ అయిపోయిన తర్వాత కనుక చూస్తే ఈరోజు మన సారాంశం ఇదే. కార్టిసాల్ మన కోపంగా ఉన్నప్పుడు కార్టిసాల్ ఎక్కువగా రిలీజ్ అవుతుంది. ఈ కార్టిసాల్ డోపమైన్ శాతం తగ్గించేస్తుందంట. ఎప్పుడైతే బ్రెయిన్లో డోపమైన్ శాతం తగ్గిపోతుందో మనిషి మనిషి ఆలోచన విధానం తేడా వస్తుంది. అంటే సరైన ఆలోచనలు చేయలేడనమాట. అటువంటి డోపమైన్ ఎప్పుడైతే బాడీలో నుంచి బ్రెయిన్లో నుంచి తగ్గిపోతూ ఉంటుందో అతను అల్జీమర్స్ లాంటి ఒక భయంకరమైన వ్యాధిగ్రస్తుడు అవడానికి అవకాశం ఉందంట. ఒకసారి అది ప్లే చేయండి మేడం. ఉంది. ఎవరైతే నిరంతరం చిరాకుగా కోపంగా ఉంటారో వారి శరీరంలో వేడి విపరీతంగా పెరిగిపోయి అది కాలేయాన్ని దెబ్బతీస్తుంది. ఆధునిక సైన్స్ కూడా అధిక కోపం వల్ల రక్తపోటు పెరిగి గుండె కండరాలు బలహీనపడతాయని నిరూపించింది. మరికొంతమంది ఎప్పుడూ భవిష్యత్తు గురించి భయపడుతూ ఉంటారు. ఈ భయమనేది మన శరీరంలోని వాతదోషాన్ని పెంచుతుంది. వాతం పెరిగినప్పుడు నరాల బలహీనత, కీళ్ల నొప్పులు మరియు గ్యాస్ సమస్యలు మొదలవుతాయి. మీరు గమనించారో లేదో, పరీక్షల సమయంలో పిల్లలు భయం వల్ల కడుపు నొప్పి అని అంటుంటారు. అక్కడ కడుపులో ఏ ఇన్ఫెక్షన్ లేదు, కేవలం భయమనే ఆలోచన వారి ప్రేగుల కదలికలను మార్చేసింది. ఇదే భయం జీవితాంతం కొనసాగితే అది అల్సర్లుగా లేదా గ్యాస్ట్రిక్ సమస్యలుగా మారుతుంది. ఋషులు చెప్పిన ఈ సూక్ష్మ విశ్లేషణను మనం సరిగ్గా అర్థం చేసుకుంటే సగం రోగాల నుండి మందులు లేకుండానే బయటపడవచ్చు. వేదాల్లో ఆహారాన్ని 3 రకాలుగా విభజించారు: సాత్విక, రాజసిక మరియు తామసిక. కాని ఇక్కడ గొప్ప విషయం ఏమిటంటే, మీరు సాత్విక ఆహారాన్ని తింటున్నా మీ మనస్సులో రాజసిక లేదా తామసిక ఆలోచనలు ఉంటే ఆ ఆహారం మీ శరీరంలో తామసిక గుణాలనే పెంచుతుంది. అంటే మీరు పాలు, పండ్లు తింటూ ఎవరిమీదో అసూయపడుతుంటే ఆ పాలు మీ శరీరానికి బలాన్ని ఇవ్వవు, సరికదా, లోపల విషంగా మారుతాయి. అందుకే భోజనం చేసేటప్పుడు మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవాలని, వీలైతే దైవచింతనలో ఉండాలని ఋషులు నియమం పెట్టారు. మీరు తినే ప్రతి ముద్ద మీ ఆలోచనల రంగును పులుముకుంటుంది. మీరు బాధపడుతూ వండిన వంట తిన్నప్పుడు ఆ బాధలోని నెగటివ్ ఎనర్జీ ఆ అన్నం ద్వారా ఇతరులకు కూడా చేరుతుంది. ఆధునిక ఎపిజెనెటిక్స్ శాస్త్రం మన ఆలోచనలు, మన డిఎన్ఏను కూడా మార్చగలవని చెబుతోంది. అంటే మన పూర్వీకుల నుండి వచ్చిన రోగాలను కూడా మన సానుకూల ఆలోచనల ద్వారా అణచివేయవచ్చు. ఋషులు దీనినే సంకల్ప శక్తి అన్నారు. ఒక మనిషి తన మనస్సును నియంత్రించి ఆరోగ్యంగా ఉండాలని గట్టిగా సంకల్పించుకుంటే అతని లోపల ఉన్న ప్రాణశక్తి కణాలను పునర్నిర్మించడం ప్రారంభిస్తుంది. మన శరీరంలో ఒక అద్భుతమైన ఇన్బిల్ట్ ఫార్మసీ ఉంది. మీరు ప్రశాంతంగా ఉన్నప్పుడు అది ఎండార్ఫిన్లు, డోపమైన్ వంటి అద్భుతమైన మందులను తయారు చేస్తుంది. ఒక్క నిమిషం ఇవి మేడం. ఏ బయట మందుల కంటే ఇదేనండి, ఈ పాయింట్ కోసం ఈ వీడియోని మనం ప్లే చేసాం. మనం ప్రశాంతంగా ఉన్నప్పుడు శరీరము డోపమైన్ అనేటి ఒక మందుని తయారు చేస్తుందంట. డోపమైన్ అది బ్రెయిన్లో ఉంటుందండి. ఇది ఇన్బిల్ట్ మెడిసిన్ అండి. బ్రెయిన్ లోపల ఉండే ఇన్బిల్ట్ మెడిసిన్. అంటే శరీరానికి ఉన్న గొప్ప లక్షణం ఏంటంటే తనని తాను నిర్మించుకోగల శక్తి ఉంటుందండి దానికి. తనకొచ్చిన ప్రాబ్లమ్స్ని తనే తగ్గించుకోగల శక్తి ఉంటుంది. అయితే దీనికి ప్రశాంతమైన ఆలోచనలు మనం జోడించాలి. వీడియో తీసేయండి మేడం, వీడియో తీసి. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు మనకి తెలిసిన ఒక కొత్త విషయం ఏంటంటే కేవలం ఆహారమే కాదు, మనిషి ఆలోచనలు కూడా దీర్ఘకాలిక వ్యాధుల వైపు మనల్ని నడిపిస్తున్నాయి. దీర్ఘకాలిక వ్యాధుల నుంచి మనం బయటపడాలంటే ఆహారంతో పాటు ఆలోచనలు సరిచేయాలి. మరి ఆహారాన్ని అయితే సరిచేస్తాం, ఆలోచనలు ఎలాగ సరిచేస్తాం? ఈ సమయంలో ఈ వీడియో ద్వారా మనకు అందిన ఇంకొక సమాచారం ఏంటంటే మనిషి కోపంగా ఉన్నప్పుడు కార్టిసోల్ అనేటువంటి ఒక పదార్థం రిలీజ్ అవుతుందని, అది మనల్ని అనారోగ్యాల వైపు తీసుకెళ్తుందని. ఈ కార్టిసాల్ చేసే పని ఏంటంటే బ్రెయిన్లో హ్యాపీ హార్మోన్గా పిలువబడుతున్నటువంటి, మనిషి ఆలోచనల్ని సరిచేసేటువంటి, మెదడు సిగ్నలింగ్ వ్యవస్థకి ప్రధాన కారణమైనటువంటి, నరాల వ్యవస్థని క్రమబద్ధీకరించేటువంటి డోపమైన్ అనే పదార్థాన్ని ఈ కార్టిసాల్ ట్రిగ్గర్ చేస్తుందంటండి. అంటే అది రిలీజ్ అవ్వకుండా చేస్తుంది. ఒకవేళ ఉన్నా కూడా
ఉపయోగం కాకుండా చేస్తుంది. అందుకే మనిషి చాలా కోపంగా ఉన్నప్పుడు అతనికి సరైన ఆలోచనలు తట్టవండి. ఎందుకంటే డోపమైన్ రిలీజ్ అవ్వట్లేదు కాబట్టి. ఈరోజు మన ప్రధాన అంశము ఈ మారిన కాలమాన పరిస్థితుల్లో ఒక పక్క మన ఆహారము అనారోగ్యాల వైపు పట్టుకెళ్తుంది. ఇంకొక పక్క మన ఆలోచనలు కూడా మనల్ని అనారోగ్యాల వైపు పట్టుకెళ్తున్నాయి. ఈ సమయంలో ఇటు మన ఆహారాన్ని, ఇటు మన యొక్క ఆలోచనల్ని సరిచేయగల ఒక భారతదేశపు అత్యుత్తమ ఆహార పదార్థం అదే ఆయుర్వేదిక్ సూత్రాలతో ఈరోజు నా ముందుకు వచ్చింది. ఒకసారి ఈరోజు మనం దాని గురించి తెలుసుకుందాం. మేడం ఒకసారి కో హోస్ట్ ఇవ్వండి. ఉంది సార్, పోస్ట్ ఇచ్చాను దానికి. ఇచ్చారా? మనం ఇక్కడ ఒకసారి పరిశీలన గనక చూస్తే ఏదైతే మనం ఇప్పుడు ఎదుర్కొంటున్నటువంటి ఈ యొక్క హెల్త్ క్రైసిస్‌కి ప్రధాన కారణము ఒకటి మన ఆహారము, 2 మన ఆలోచనలు. మన పూర్వీకుల యొక్క ఆహార విధానము, మన ఆహార విధానం చాలా భిన్నంగా ఉంది. వాళ్ళ యొక్క ఆలోచన విధానము, మన ఆలోచన విధానం కూడా చాలా భిన్నంగా ఉంది. వాళ్ళ ఆహారము, వాళ్ళ ఆలోచనలు వాళ్ళని దీర్ఘకాలం ఆరోగ్యవంతులుగా ఉంచితే, మన ఆహారము, మన ఆలోచనలు మనల్ని తక్కువ కాలం ఆరోగ్యవంతులుగాను, ఎక్కువ కాలం అనారోగ్యవంతులుగాను ఉంచుతున్నాయి. దీనికి గల ప్రధాన కారణం ఏంటని ఆలోచిస్తే, మన శరీరానికి మనం అందిస్తున్న ఆహారం మొదటి కారణం. మన పూర్వీకుల ఆహారము వాళ్ళకి మెడిసిన్‌గా పనిచేసింది. మనము తీసుకుంటున్న ఆహారం మనకి స్లో పాయిజన్ కింద పనిచేస్తుంది. మన శరీరానికి కావలసిన విటమిన్సు, మినరల్సు, కార్బోహైడ్రేట్సు, ఫైబర్సు, ప్రోటీను, ఎంజైమ్సు, హెర్బల్సు, వాటరు సమపాలలో అందించాలి. కానీ వీటికి బదులు మనం ఎక్సెసివ్‌గా రిఫైన్డ్ ప్రొడక్ట్స్, దాచిపెట్టిన ప్రొడక్ట్‌లు, ఎక్కువ ఆయిల్‌లో వేపించినటువంటి ప్రొడక్ట్‌లు, అధిక శాతంలో ఉప్పు అండ్ షుగర్ లాంటివి, కొలెస్ట్రాల్ లాంటివి, కెఫెన్ అధికంగా తీసుకుంటున్నాం. మిక్కిలి ఆల్కహాల్ మనం ఎక్కువ మెడికేషన్‌లో ఉంటున్నామండి. ఇక పెస్టిసైడ్స్ లేకుండా ఒక్క ఫ్రూట్ గానీ, వెజిటబుల్ గానీ మన ఇంటి వరకు రావట్లేదు. శరీరానికి ఏది అవసరం లేదో అదే మనం చాలా ఎక్కువ శాతంలో ఇస్తున్నాం. ఇది మనకి స్లో పాయిజన్ కింద పనిచేస్తుంది. దీనివల్ల మనం దీర్ఘకాలిక వ్యాధుల వెంట పడవలసొస్తుంది. అయితే ఇందాక మాట్లాడుకున్నట్టు వీడియోలో మన అనారోగ్యాలకు ఒక కారణం ఆహారం అయితే, రెండవ కారణం ఆలోచన అని చూసాం. ఆహారం ఎలాగ కారణమవుతుందో చూద్దాం. ఆహారం ఇక్కడ చూడండి ఒకసారి. మనం ప్రతిరోజు నిత్యం ఆహారం తీసుకుంటాము. అది హ్యూమన్ బాడీ లోపల డైజెస్టివ్ సిస్టమ్ మన లోపలికి వెళ్తుంది. ఒక్కొక్క ఆహారానికి ఒక్కొక్క అరుగుదల శక్తి ఉంటుంది. ఉదాహరణకి పండ్లు గనక తీసుకుంటే 3 గంటల సమయం పడుతుంది. వెజిటబుల్స్ తీసుకుంటే 6-8 గంటల సమయం పడుతుంది. డ్రై ఫ్రూట్స్, నట్స్ లాంటివి గనక తీసుకుంటే 18 గంటల సమయం పడుతుంది. ఈ ఈ యొక్క డైజెషన్ అంతా కంప్లీట్ అయిన తర్వాత 108 చర్యలు జరిగిన తర్వాత గ్లూకోజ్ కింద మారుతుంది. ఈ గ్లూకోజ్ అనేటువంటిది మన శరీరానికి ప్రధానమైన శక్తి వనరు. మనిషి చురుకుగా పనిచేయాలన్నా, జీవించుండాలన్నా, శక్తితో ఉండాలన్నా గ్లూకోజ్ అనేటువంటిది ప్రధానమైన పదార్థం. ఈ గ్లూకోజు శరీరంలో ఎక్కువైపోయినప్పుడు దాన్ని లివర్ దాచిపెడుతుంది. లివర్ అనేటువంటిది మన శరీరం లోపల ఒక కెమిస్ట్రీ ల్యాబ్‌గా మాట్లాడుతా ఉంటారండి. ఈ యొక్క లివర్ ఏం చేస్తుందంటే, మనం నిత్యము తీసుకుంటున్న ఆహారం ద్వారా వచ్చే గ్లూకోజ్‌ని తన దగ్గర స్టోర్ చేసుకొని, మనకు అవసరం వచ్చినప్పుడు మరలా తిరిగి ఎనర్జీ కింద మార్చుతుంది. అయితే నిత్యము తీసుకుంటున్న ఆహారం ద్వారా వస్తున్న గ్లూకోజు బాగా ఎక్కువైపోయినప్పుడు, లివర్ దీన్ని మొదటగా గ్లైకోజ్ అనే పదార్థం కింద మారుస్తుంది. ఈ గ్లైకోజన్ కొన్ని సంవత్సరాల తరువాత ఫ్యాట్ కింద అంటే కొవ్వు కింద మారి, శరీరం లోపల ఎక్కువ భాగాల్లో అతుక్కుని పోతుంది. దీన్నే మనం ఒబెసిటీ అంటాం. అంటే మనం సరికాని ఆహారం, సరిలేని ఆహారం,
సమయాపాలన లేనిటువంటి సమయంలో తిన్న ఆహారం వలన మనం ఒబిసిటీలోకి వెళ్తున్నాము. దీనికి గల ప్రధాన కారణము మనం తింటున్న ఫుడ్ లోపల ఉండేటువంటి కార్బోహైడ్రేట్ అనే పదార్థం. ఇక రెండవది, ఇదే గ్లూకోజ్ లివర్ దగ్గర కొవ్వుగా మారి మరి కొంతకాలానికి ఇది కొలెస్ట్రాల్గా మారిపోతుంది. లివర్ దీన్ని మరలా కొలెస్ట్రాల్ రూపంలో మారుస్తుంది. ఎప్పుడైతే ఈ కొలెస్ట్రాల్ రక్తనాళాల్లోకి వెళ్తుందో అప్పుడు ఇది గుండె దగ్గర ఉన్నటువంటి రక్తనాళాల్లో చేరి హార్ట్ అటాక్ రావడానికి ఎక్కువ అవకాశం ఉంది. కొంతమందిలో అయితే కొంచెం సమయం ఇస్తుంది, అక్కడ బ్లాక్స్ ఉంటాయి, అక్కడ స్టంట్లు వేయించుకుంటూ ఉంటారండి. దీనికి గల కారణము మనం తీసుకుంటున్న గ్లూకోజ్ని లివరు కొలెస్ట్రాల్గా మార్చడమే. కొంతమందిలో అయితే ఈ కొలెస్ట్రాల్ బ్రెయిన్లో స్టోరేజ్ అవ్వడం వల్ల స్ట్రోక్ అంటే పక్షవాతం లాంటివి వస్తాయి. దీనికి కూడా గల కారణం మనం తింటున్న ఆహారం ద్వారా వస్తున్నటువంటి గ్లూకోజే. మరి కొంతకాలానికి మన వయసు పెరుగుతూ ఉంటుంది, ఆహారం తింటూనే ఉంటాము, గ్లూకోజ్ స్టోరేజ్ అవుతూనే ఉంటుంది, లివర్ దాన్ని దాచిపెడుతూనే ఉంటుంది. ఈసారి లివరు గ్లూకోజ్ని డైరెక్ట్గా రక్తంలోనే నిల్వ ఉంచుతుంది. ఎప్పుడైతే రక్తంలో నిల్వ ఉన్న గ్లూకోజ్ వల్ల రక్తం చిక్కబడిపోతుంది. దీన్నే మనం బీపీ, బ్లడ్ ప్రెషర్ అంటాం. లే లేదా హైపర్ టెన్షన్ అంటాం. హైపర్ టెన్షన్ ఉండడం వల్ల వచ్చేటువంటి ఒక ప్రధానమైన సమస్య ఏంటంటే సెంట్రల్ నర్వస్ సిస్టమ్, తల నుంచి కాలి గోరు వరకు ఉన్నటువంటి రక్త ప్రసరణ జరిగేటువంటి నరాల వ్యవస్థ మొత్తం దెబ్బతింటుంది. దీనివల్ల బ్రెయిన్ స్ట్రోక్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కంటి చూపులు పాడైపోతాయి, పంటి సమస్యలు వస్తాయండి, వినికిడి లోపం వస్తుంది, హార్ట్ అటాక్లు వచ్చేటువంటి అవకాశం ఉంది, రెస్పిరేటరీ సిస్టమ్ డ్యామేజ్ అవుతుంది, కిడ్నీ సమస్యలు వచ్చేటువంటి అవకాశం ఉంది, కాళ్ళు లాగడం, కాళ్ళు వాపులు, కాళ్ళు తిమ్మిర్లు లాంటివి వస్తూ ఉంటాయి. వెరికోస్ వెయిన్స్ అంటే నరాలు ఉబ్బి పైకి తేలినట్టు కనపడతా ఉంటుంది. అంతేకాదు గ్యాంగ్రీన్ లాంటివంటి చిన్న చిన్న పుండ్లు పడి తగ్గకపోవడం, అది పాడైపోవడం, మనకు అక్కడి నుంచి కాళ్ళు కట్ చేయడం, దీన్ని గ్యాంగ్రీన్ అంటారండి. ఇలాంటి సమస్యలు కూడా రక్తం చిక్కబడడం ద్వారా వచ్చేటువంటి సమస్యలు. ఎందుకు హైపర్ టెన్షన్ వస్తుందంటే రక్తము చిక్కబడింది. ఎందుకు చిక్కబడిందంటే మనం తీసుకుంటున్నటువంటి ఫుడ్ ద్వారా వస్తున్న ఎక్సెస్ గ్లూకోజు రక్తంలో చేరిపోతుంది. ఇక చివరి అంశం ఏంటంటే మన వయసు మరింత పెరుగుతుంటుంది. 30 నుంచి 40కి వస్తాము. మరింత ఆహారము తీసుకుంటూ ఉంటాము. శారీరక శ్రమ ఉండదు. పనుల్లో మునిగిపోతూ ఉంటాము. చక్కెర స్థాయి ఎక్కువైపోతూ ఉంటుంది. లివర్ దగ్గర స్టోరేజ్ చేయలేని పరిస్థితి. ఇప్పుడు ఇక చివరికి ఎర్ర రక్త కణాల మీద ఈ యొక్క గ్లూకోజ్‌ని చేరుస్తుంది. ఎప్పుడైతే ఎర్ర రక్త కణాల మీద ఈ యొక్క చక్కెర చేరుతుందో గ్లూకోజు, దానినే మనం డయాబెటిక్ అని ఒక కొత్త పేరుతో పిలుచుకుంటున్నాం. డయాబెటిక్ అంటే అర్థం ఏంటంటే, ఎర్ర రక్త కణాల మీద చేరి ఉన్నటువంటి గ్లూకోజ్ శాతం అని అర్థం. మరి ఈరోజు డయాబెటిక్ కూడా కారణం ఏంటంటే, మనం తీసుకుంటున్న ఆహారమే. ఇందులో ఎక్కువగా కార్బోహైడ్రేట్ ఎక్కువ మనం తీసుకోవడం, షుగర్స్ ఎక్కువగా తీసుకోవడం, రిఫైన్డ్ ప్రొడక్ట్‌లు ఎక్కువగా తీసుకోవడం వలన. దీని వలన మనకి ఒబెసిటీ వస్తుంది, హార్ట్ అటాక్‌లు వస్తున్నాయి. అండ్ మనకి స్ట్రోక్స్ వస్తున్నాయి, బీపీ వస్తుంది, చివరికి డయాబెటిక్ లాంటి సమస్యలు కూడా వస్తున్నాయి. వీటన్నిటికీ కారణం ఏంటంటే వన్ అండ్ ఓన్లీ రీజను మన శరీరంలో చక్కెర స్థాయి అధికమవ్వడం. ఇది అధికమై ఎక్కడి దాకా వెళ్ళింది ఇప్పుడు ఇండియాలో అంటే 2025 లెక్కల ప్రకారం 200 మిలియన్స్ పైబడిన కేసులు ఈరోజు ఇండియాలో నమోదై ఉన్నాయి. ప్రతి ఏడుగురిలో ఒక్కరు డయాబెటిక్ తోటి బాధపడుతూ ఉన్నారు. ప్రతి నలుగురిలో ఇద్దరు డయాబెటిక్ ఉందనేటువంటి విషయం కూడా వాళ్ళు గుర్తించలేకపోతున్నారు. ఎక్కువ డెత్స్ కూడా డయాబెటిక్ రిలేటెడ్ కాంప్లికేషన్ వల్లే అవుతున్నాయంటండి. ఇది మన ఇండియాలో ప్రెజెంట్ ఉన్నటువంటి కాలిక్యులేషన్స్. ఓకే. అంతేకాదు ఈ డయాబెటిక్ అంటే రక్తంలో చక్కెర స్థాయి అధికం అవడం వల్ల దీర్ఘకాలికమైన వ్యాధుల బారిన మనం పడతా ఉన్నాం. అందులో మొదటిది డయాబెటిక్ నెఫ్రోపతి అంటారు. కిడ్నీ సమస్యలు. కిడ్నీ తన పనితీరును కోల్పోవడం, కిడ్నీ సమస్యలు ఏర్పడడం, కిడ్నీ ఫిల్టరేషన్ చేయలేకపోవడం, తద్వారా డయాలసిస్‌లోకి వెళ్ళడం. దీనికి గల కారణము చక్కెర చక్కెర శాతం రక్తంలో ఎక్కువైపోవడం. దీనివల్ల రక్తనాళాల వ్యవస్థ మొత్తం దెబ్బతింటుంది.
కిడ్నీ వ్యవస్థ దెబ్బతింటుంది. డయాలసిస్లోకి మనం వెళ్తాం. ఇక రెండవ ప్రధానమైన సమస్య డయాబెటిక్ రెటినోపతి. అధిక శాతంలో ఉన్న గ్లూకోజు కంటిని దెబ్బతీస్తుంది. కంటి దగ్గర ఉండేటువంటి నరాల లోపలికి ఇక్కడ ఉందో చూడండి, పైనటువంటి హెల్దీగా ఉన్నటువంటి రక్తనాళాలు, కింద ఉన్నటువంటి డ్యామేజ్ అయిన రక్తనాళాలు. మధుమేహం ఉన్న వాళ్ళలో తొందరగా కనపడేటువంటి ఒక లక్షణం ఏంటంటే కంటి చూపు తగ్గిపోవడం, మసకబారిన కళ్ళతో ఉండడం, దగ్గరవి కానీ దూరవి కానీ చూడలేకపోవడం. ఇది ప్రీ డయాబెటిక్ కానీ డయాబెటిక్లో ఉన్న వాళ్ళకి కానీ తొందరగా కనిపించేటువంటి ఒక సమస్య. ఈ డయాబెటిక్ ఎక్కువ కాలంతో బాధపడడం వల్ల కంటి సమస్యలు, చివరికి అంధత్వానికి కూడా దారితీస్తుంది ఈ డయాబెటిక్. ఇక తర్వాత ఉన్నటువంటి ఇంకొక ప్రధానమైన సమస్య న్యూరోపతి ప్రాబ్లం, డయాబెటిక్ న్యూరోపతి. ఏదైతే చిన్న చిన్న పుండ్లు పడి తగ్గకపోవడం, అరికాళ్ళు పగిలిపోవడం, అరికాళ్ళలో ఉండేటువంటి రక్తనాళాలు ఉబ్బిపోవడం, అరికాళ్ళలో నల్లటి మచ్చలు ఏర్పడడం, లేదా అక్కడ రక్త ప్రసరణ లేక అరికాళ్ళు వాసిపోవడం, నీరు లాంటివి పట్టడం, ఇవన్నీ డయాబెటిక్ సంబంధించిన న్యూరోపతి కాంప్లికేషన్స్ అండి. ఇది ఒక్క రోజులో జరగదండి. కొన్ని సంవత్సరాలుగా మన శరీరం తట్టుకున్నంతకాలం బాగానే ఉంటుంది. ఒక్కసారి ఎప్పుడైతే సిస్టమేటిక్ చేంజెస్ అండ్ డ్యామేజెస్ వస్తాయో, సిస్టంలో ఎప్పుడైతే హెచ్చుతగ్గులు వస్తాయో అప్పుడు ఇవన్నీ మనకి బయటపడతాయి. ఇవన్నీ కూడా కేవలం మన రక్తంలో ఉన్నటువంటి అధిక శాతమైన గ్లూకోజ్ వల్లనే మనం ఇవన్నీ అనుభవిస్తున్నామండి. మరి ఇప్పుడు ఏం మారాలి? మనం వీడియోలో మాట్లాడుకున్నట్టు 500 సంవత్సరాల క్రితమే చెరక మార్చి మనకు ఒక చక్కటి విషయాన్ని బోధపరిచారు. అది ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. ఏమిటదంటే మనిషి అనారోగ్యాలకు కారణం ఆహారమే కాదు, అతని ఆలోచన విధానం. ఇప్పుడు మన ఆలోచన విధానం సిమ్టమ్స్ దగ్గర ఆగిపోయింది. అంటే కాళ్ళ నొప్పులు వస్తున్నాయి, దానికి ఒక టాబ్లెట్ వాడుకోవచ్చు. జ్వరం వస్తుంది, దానికి ఒక టాబ్లెట్ ఉంది. పీసీఓడి ఉంది, దానికి ఒక టాబ్లెట్ ఉంది. డయాబెటిక్ ఉంది, దానికి కూడా టాబ్లెట్ ఉంది. మన ఆలోచన విధానం మొత్తం కూడా సిమ్టమ్స్ దగ్గర ఆగిపోయింది. మనం ఎప్పుడైతే సిమ్టమ్స్ దాటుకుని సిస్టమ్ దగ్గరికి వస్తామో, మన ఆలోచనలు ఎప్పుడైతే సిమ్టమ్స్ నుంచి సిస్టమ్ వైపు పట్టుకొస్తామో, చెరక మార్చి చెప్పినట్టు మన అనారోగ్యాలకి కేవలం ఫుడ్ ఒకటే కాదు, మన ఆలోచన విధానం కూడా కారణమని మనం ఎప్పుడైతే నమ్ముతామో, అప్పుడు ఇండస్ట్రీ ప్రొడక్ట్లు మనకి ఒక అద్భుతంలాగా పనికొస్తాయండి. ఇండస్ట్రీ ఏం చెప్తుందంటే మెడిసిన్ వర్క్స్ ఆన్ సిమ్టమ్స్, ఇండస్ట్రీ ప్రొడక్ట్స్ వర్క్స్ ఆన్ సిస్టమ్. మనం సిమ్టమ్కి సిస్టమ్కి ఉన్న తేడా తెలుసుకోవాలండి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి హెడేక్ వస్తుంది, అదొక సిమ్టమ్. తల పగిలిపోతుంది, ఏం చేయాలో అర్థం కావట్లేదు. వెంటనే మెడికల్ షాప్కి వెళ్తాడు, ఒక ట్యాబ్లెట్ తీసుకుంటాడు, వేసుకుంటాడు. ఈ ట్యాబ్లెట్ కేవలం అతని యొక్క ఆ రోజు హెడేక్ మాత్రమే పనిచేస్తుంది. మళ్ళా రేపు వచ్చే హెడేక్కి అది పనిచేయదు. ఎందుకంటే ఈ రోజు వచ్చిన హెడేక్ జీవితంలో రాదు అని ఎక్కడ మనం చెప్పలేం. దీన్నే సిమ్టమ్ బేస్డ్ ట్రీట్మెంట్ అంటారండి. దీనికి విరుద్ధం ఆయుర్వేదం. ఈరోజు మనం ఆలోచించవలసింది ఈ యొక్క సెషన్ ద్వారా కేవలం మనం సిమ్టమ్ల వెనకాల పరుగు పెట్టడం కాదు, మన సిస్టమ్ గురించి తెలుసుకోవాలి. ఇంకొక చిన్న ఉదాహరణ, ఒక వ్యక్తి ప్రీ డయాబెటిక్లో ఉన్నాడు అనుకుందాం. మనకి డయాబెటిక్లు ప్రధానంగా 3 రకాలు ఉన్నాయండి. ఒకటి ప్రీ డయాబెటిక్, ముందస్తు మధుమేహం అంటారు. దీనికి కొన్ని సంకేతాలు కనబడుతూ ఉంటాయి. కంటి చూపు మెల్లమెల్లగా తగ్గడం, నిద్ర తగ్గిపోవడం, సడన్గా వెయిట్ లాస్ అయిపోవడం, కాళ్ళలో చిన్న పుండు పడితే తగ్గకపోవడం, ఫ్రీక్వెంట్గా యూరినేషన్కి వెళ్ళడం, ఆకలి ఎక్కువగా వేయడం. ఇవన్నీ చిన్న చిన్న సిమ్టమ్స్ కింద మనం పరిగణించి పట్టించుకోము. మీరు ఎప్పుడైతే ఈ సిమ్టమ్స్ని పట్టించుకోలేదో సిస్టమ్ డ్యామేజ్ అయిపోతుంది. మనం ఆలోచించవలసింది మన శరీరం ఎప్పుడు మనతో మాట్లాడుతుందని. ఎప్పుడైతే ఎందుకు ఎక్కువ యూరినేషన్ వెళ్తుంది, ఎక్కువ ఎందుకు ఆకలి వేస్తుంది, ఎక్కువ ఎందుకు దాహం వేస్తుందని కనుక మనం ఆలోచిస్తే మన సిస్టమ్ చెప్తుంది మనము మధుమేహానికి దగ్గరవుతున్నామని. ఈ టైంలో గనక మన ఆహారపు అలవాట్లు మార్చుకోగలిగితే, అంటే మొదట మన ఆలోచనలు సరి చేసుకొని తర్వాత మన ఆహారపు అలవాట్లు మార్చుకోగలిగితే ప్రీ డయాబెటిక్ నుంచి డయాబెటిక్లోకి మనం వెళ్ళాం. దాని గురించి ఈరోజు ఇండస్ట్రీ మనకి ఒక చక్కటి ప్రొడక్ట్‌లు అందిస్తుంది. దీనికి ఒక మూల కారణం చెప్పింది. ఈరోజు మనం మన ఆలోచనలు, మన ఆహారాలు 2 సరిజేసుకొని పూర్తి ఆరోగ్యవంతులుగా ఉండాలంటే ప్రివెన్షన్ ఒక్కటే మార్గం అని చెప్తుంది. ఏంటి ప్రివెన్షన్? ఈరోజు నువ్వు సిమ్టమ్ గురించి కాదు, నీ ఎంటైర్ బాడీ సిస్టమ్ గురించి గనుక నువ్వు ఆలోచించగలిగితే
అసలు నీ శరీరం నీతో ఏం మాట్లాడుతుందని నువ్వు తెలుసుకోగలిగితే, నీ శరీరానికి ఏం అవసరమో నువ్వు గుర్తించగలిగితే, అదే మన ప్రివెన్షన్. ఇది గుర్తించకుండా ప్రాబ్లం వచ్చినప్పుడు ట్యాబ్లెట్ల వైపు పరుగులు పెడితే గనక ఏదో ఒక రోజు ఇక్కడ రైట్ సైడ్లో ఉన్నట్టు ఏదో ఒక హాస్పిటల్ మన జీవితకాలం మొత్తం గడపవలసి వస్తుంది. సో అటువంటి ప్రివెంటివ్ మోడ్లో మనందరికీ చక్కటి ప్రొడక్ట్లను అందిస్తుంది ఇండస్ట్రీవా. వెల్కమ్ టు ద వరల్డ్ ఆఫ్ పాసిబిలిటీస్. ఏదైతే ప్రస్తుత సమాజంలో ఇది అసాధ్యం, మధుమేహాన్ని వెనక్కి పట్టుకెళ్ళలేము, పీసీఓడిని తగ్గించలేము, క్యాన్సర్ వస్తే ఇక జీవితం అంతే, ఓవర్ వెయిట్ కంట్రోల్ అవ్వదు, మైగ్రేన్ జీవితకాలం ఉంటుంది, కంటి చూపు తగ్గిపోతే కళ్ళజోడు మాత్రమే శరణ్యము, ఇలాగా సిమ్టమ్ బేస్డ్ ట్రీట్మెంట్లు ఉన్న సమాజంలో కాదు, మన ఆలోచనలు మన ఆహారాన్ని గనక సరి చేసుకోగలిగితే సమస్తము సాధ్యమని చెప్తుంది ఇండస్ట్రీవా. దీనికి ఇండస్ట్రీ ఎంచుకున్న గొప్ప మార్గం న్యూట్రాసూటికల్స్. అసలు ఏంటి న్యూట్రాసూటికల్స్ అంటే గనక ఒక్క నిమిషం చూద్దాం. న్యూట్రాసూటికల్స్ అనేటువంటివి నెక్స్ట్ జనరేషన్ ఆఫ్ హెల్త్ అండ్ వెల్నెస్ ప్రొడక్ట్లు. ఇది 21st సెంచరీ మెడిసిన్ అంటున్నాం దీన్ని. మనము ఆయుర్వేదాన్ని దాటి, అడ్వాన్స్డ్ ఆయుర్వేదాన్ని దాటి, సప్లిమెంట్స్ని దాటి, న్యూట్రిషన్స్ని దాటి కొత్త జనరేషన్ ప్రొడక్ట్లు ఉన్నాం. అదే న్యూట్రాసూటికల్. ఆయుర్వేదం అంటే ఏంటి? ఒక చిన్న ఉదాహరణ చూద్దాం. మన పూర్వకాలంలో మన తాత ముత్తాతల టైంలో తులసి ఆకుని డైరెక్ట్గా తెంచుకొని తినేవారు, అది ఆయుర్వేదం. వేపాకులు నమిలేవారు, అది ఆయుర్వేదం. పసుపు ఉండలుగా చేసుకుని తినేవారు, అది ఆయుర్వేదం. అంటే ప్రకృతిలో దొరికేటువంటి పదార్థాలని డైరెక్ట్గా కన్జ్యూమ్ చేయడమే ఆయుర్వేదం. ఇది కషాయాలు వనమూలికల రూపంలో ఉంటుంది. రెండోది సప్లిమెంట్స్ అంటే ఏంటి మరి? సప్లిమెంట్స్ అంటే ఇక్కడ చూడండి, చక్కగా ఒక స్పూన్లో ట్యాబ్లెట్లు ఉన్నాయి. ఈ సప్లిమెంట్కి ఇంగ్లీష్ మెడిసిన్కి పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదండి. చూడడానికి రెండు ఒకేలా ఉంటాయి. కానీ సప్లిమెంట్ అంటే ఏంటంటే యాడ్ ఆన్ ఫుడ్ అంటాము. మన శరీరం లోపల ఏదైనా ఒక విటమిన్ లోపించినప్పుడు దాన్ని సప్లిమెంట్ రూపంలో ఒక ట్యాబ్లెట్ రూపంలో తీసుకుంటాం. ఇది కేవలము యాడ్ ఆన్ ఫుడ్ మాత్రమే, ఎంటైర్ బాడీకి ఇది పనిచేయదు. ఇది ఆకలిని కూడా తీర్చదు, సిస్టమ్ మొత్తాన్ని సరిచేయలేదు. వీటిని సప్లిమెంట్స్ అంటారు. ఉదాహరణకి విటమిన్ ఏ ట్యాబ్లెట్లు, విటమిన్ ఈ ట్యాబ్లెట్లు, విటమిన్ డి ట్యాబ్లెట్లు, అండ్ ఇంకా మనకి ఆలువేరా జ్యూసులు, స్పిర్లోనాలు, తులసి డ్రాప్స్, ఇవన్నీ సప్లిమెంట్సే. మరి న్యూట్రిషన్ ఫుడ్ అంటే ఏంటి? న్యూట్రిషన్ ఫుడ్ అంటే ఆల్టర్నేటివ్ ఫుడ్. ఎవరైనా ఒక వ్యక్తి అనారోగ్యంగా ఉండి హాస్పిటల్లో జాయిన్ అయినప్పుడు వారం రోజుల తర్వాత ట్రీట్మెంట్ కంప్లీట్ అయ్యి ఇంటికి వెళ్ళే ముందు ఒక న్యూట్రిషన్ దగ్గర దగ్గర కూర్చోబెడతారు. ఈ న్యూట్రిషనిస్ట్ ఈ యొక్క పేషెంట్కి ఏం చెప్తుందంటే, ఇకపై నుంచి మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ ఫుడ్లు ఈ సమయాల్లో తీసుకోవాలని చెప్తారు. అంటే దీన్ని ఆల్టర్నేటివ్ ఫుడ్ అంటారు. ఉదయం రైస్ తినండి, రాత్రిపూట మానేయండి అంటారు. లేదా ఉదయం ఫ్రూట్స్ తినండి, రాత్రిపూట రైస్ తినమని చెప్తారు. దీన్నే ఆల్టర్నేటివ్ ఫుడ్ అంటారు. అంటే న్యూట్రిషన్ ఫుడ్ ఏంటంటే ఆల్టర్నేటివ్ ఫుడ్. మరి ఏంటి అడ్వాన్స్డ్ ఆయుర్వేదం? అడ్వాన్స్డ్ ఆయుర్వేదం అంటే తాత ముత్తాతల కాలం నుంచి వస్తున్నటువంటి ఈ ఆయుర్వేదిక్ సూత్రాలకి కొత్త తరం టెక్నాలజీని జోడించడమే అడ్వాన్స్డ్ ఆయుర్వేదం. కషాయాల రూపంలో ఉన్న వాటిని కన్జ్యూమబుల్ గ్రేడ్లో పట్టి రావడమే అడ్వాన్స్డ్ ఆయుర్వేదం. మరేంటి న్యూట్రాసూటికల్స్ అంటే? న్యూట్రాసూటికల్స్ అంటే ఆయుర్వేదాన్ని దాటి, సప్లిమెంట్ని దాటి, న్యూట్రిషన్స్ దాటి, అడ్వాన్స్డ్ ఆయుర్వేదాన్ని దాటి న్యూట్రాసూటికల్స్ ఉంటాయండి. వీటిని పోషక ఆహార ఔషధాలు అంటారు. ఇదే పోషకము, ఇదే ఆహారము, ఇదే ఔషధము. ఇది చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరికైనా పనిచేస్తాయి. వీటి యొక్క ప్రధానమైన ఉద్దేశము ఇక్కడ మనకి రాయబడి ఉంది. చక్కటి డెఫినేషన్ చూడండి. న్యూట్రాసూటికల్స్ ఆర్ ఫుడ్ ప్రొడక్ట్స్. ఇవి పూర్తిగా ఆహార సంబంధిత ఉత్పత్తులు. ఆర్ అదర్ కాంపోనెంట్స్. ఇవి ఆహారంలో భాగంగా కూడా ఉంటాయి. అయితే ఇది కంప్లీట్ ఫుడ్గానే ఉంటుంది, లేదా ఫుడ్లో ఒక భాగంగా ఉంటుంది. దట్ ఆఫర్స్, ఇది ఏం ఆఫర్ చేస్తుంది హ్యూమన్ బీయింగ్ అంటే హెల్త్ బెనిఫిట్స్ బియాండ్ బేసిక్ న్యూట్రిషన్. ఏదైతే ఇప్పుడు అందరూ ఇన్స్టాగ్రాముల్లో ఫేస్బుక్లో ఓదరగొడుతున్న న్యూట్రిషన్ ఏదైతే ఉందో ఇదంతా బేసిక్ న్యూట్రిషన్ అండి. ఈ బేసిక్ న్యూట్రిషన్ని దాటుకుని బియాండ్ దాని తర్వాత వచ్చేటువంటి హెల్త్ బెనిఫిట్స్ని ఇస్తాయి న్యూట్రాసూటికల్స్. ఇదొక కొత్త కాన్సెప్ట్ అండి న్యూట్రాసూటికల్స్ అనేవి. అంటే ఇది బ్రిడ్జింగ్ ద గ్యాప్ బిట్వీన్ ఫుడ్ అండ్ మెడిసిన్. ఫుడ్కి మెడిసిన్కి మధ్యన ఒక గ్యాప్ వచ్చిందండి ఇప్పుడు.
ఆ గ్యాప్ని ఫుల్ఫిల్ చేస్తుంది ఈ యొక్క న్యూట్రాసూటికల్స్. ఇలాంటి 21st సెంచరీ మెడిసిన్ని ఇండస్ట్రీ మనకి ఒక చక్కటి ప్రొడక్ట్ రూపంలో అందిస్తుంది. అదే ఐ కాఫీ. మరి ఈ కాఫీకి ఒకసారి హార్ట్ఫుల్గా హార్ట్ ఇద్దాం. ఈ ఐ కాఫీ న్యాచురల్ కాఫీ, వెరీ ప్యూర్ కాఫీ, 21st సెంచరీ మెడిసిన్గా ఫుడ్గా పిలువబడుతున్న న్యూట్రాసూటికల్ గ్రేడ్లో వచ్చినటువంటి గొప్ప కాఫీ. ఈ యొక్క కాఫీలో ఉన్న చక్కటి ఇంగ్రీడియంట్స్ గురించి చూద్దాం. సురేష్, సార్ ఇప్పటి వరకు నువ్వు చెప్పినటువంటి విషయాలు, ఫస్ట్ ఏం చెప్పావు, తర్వాత ఏం చెప్పావు, తర్వాత ఇప్పుడు నువ్వు కాఫీని పరిచయం చేస్తున్నావు కదా. సార్ అలా సీరియల్గా వెళ్తుంది కదా. ఫస్ట్ నువ్వు తెలియజేసిన అందరికీ ఎరుకపరిచిన విషయం ఏంటి? వీడియో ఈరోజు నేను అందరూ డియర్ లీడర్స్, వివా మిత్రులందరికీ నమస్తే, గుడ్ ఈవినింగ్. వీలైన వాళ్ళు వీడియో ఆన్ చేసుకొని కోటం గారు చెప్తున్న విషయాలని దగ్గరుండి మీ యొక్క జూనియర్స్కి వినిపించండి దగ్గరుండి. ఓకే, ఫస్ట్ నువ్వు చెప్పినటువంటి అంశము దేనికి సంబంధించింది? అవేర్నెస్ చేసావు. ఎస్ సార్, ఈరోజు చెప్పింది చరక సంహిత గ్రంథంలో చరక మహర్షి చెప్పిన కాన్సెప్ట్ సార్. మనిషి అనారోగ్యాలకి కారణం ఆహారమే కాదు, ఆలోచన విధానం కూడా. ఇదే ప్రధానమైనటువంటి అంశం అని. అది కూడా ఎఫెక్ట్ చూపిస్తుంది. అవును సార్, చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది అండి. ప్రశాంతంగా తింటే మంచిగా ఉంటుంది ఆరోగ్యానికి. ఎస్ సార్. రైట్. తర్వాత అయితే అక్కడ చెప్పిన ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒక మనిషి డయాబెటిక్గా ఉంటాడు. అతను స్వీట్లు తినకూడదని అతనికి తెలుసు, కానీ అతని దగ్గర స్వీట్లు ఉన్నప్పుడు ఆ రుచిని తట్టుకోలేక అతను ఆ స్వీట్లు తింటాడంటండి. అంటే ఆలోచనలు సరి చేసుకోగలిగితే ఆరోగ్యాన్ని సరి చేసుకుంటాం అనేది దాని యొక్క ప్రధాన అంశం. అంటే ఆలోచనలో కంట్రోలింగ్ పవర్ అనేది అవసరం. ఎస్ సార్. ఓకే, కంట్రోలింగ్ ఉంటే అవును సార్. వాళ్ళకి ఆరోగ్యం అనేది తొందరగా వస్తుంది. మన న్యూట్రాస్యూటికల్స్ కూడా ఉపయోగపడతాయి ఎస్ సార్. ఆలోచనలో నియంత్రణ ఉంటే. అంటే నువ్వు ఎవరికైనా కాఫీ ఇచ్చావు అనుకో, ఆ వ్యక్తి రిజల్ట్ రావాలి, నాకు ఇప్పుడు డయాబెటిక్ ఉంది, లేకపోతే అంటే ఓన్లీ డయాబెటిక్ అయినా కాఫీ ఇంకా దేనికైనా? దేనికైనా సార్, కంప్లీట్ హెల్త్ మెయింటెనెన్స్ కోసం. ఏమైనా చర్మ సమస్యలు ఉన్నా ఉపయోగపడుతుంది. అవును సార్. ఆర్థరైటిస్ ప్రాబ్లమ్స్ ఉన్నా ఉపయోగపడుతుంది. ఇంకా దేనికైనా, దేనికైనా. ఐకి సంబంధించి, నర్వస్ సిస్టమ్కి సంబంధించి దేనికైనా కాఫీ. అవును సార్. సో ఆ కాఫీ రిజల్ట్ కోసం కాఫీ తీసుకుంటున్న వాళ్ళందరికీ కంట్రోలింగ్ పవర్ అవసరమా? కంపల్సరీ కావాలి సార్. అంటే చక్కటి డైట్ ప్లాన్ ఉంటే బాగుంటుంది, బాగుంటుంది. రిజల్ట్ తొందరగా వస్తుంది. ఎస్ సార్. ఓకే. షుగర్ కంటెంట్ బాడీలో ఎక్కువ అవుతున్న దాని గురించి ఫస్ట్ మొత్తం తెలియజేసావు కదా. ఎస్ సార్. అంటే ఫస్ట్ నువ్వు చెప్పిందంతా రూట్ కాస్ గురించి, ఎస్ అంతేనా? సార్. అవును సార్. రూట్ కాస్ అంటే ఏంటి తెలుగులో వాళ్ళందరికీ కూడా? అందరు వింటున్నారా? శైలజ గారు, మూలకారం. మాధవి గారు, అందరు, కేజీఏ మేడం. ఇప్పుడు ఇవి అన్ని వినడం వల్ల వీళ్ళకి, మన వాళ్ళకి ఇప్పుడు వచ్చి వింటున్న వాళ్ళకి ఏమైనా లాభం ఉందా? అంటే 100% రిటైలింగ్ పరంగా ఏమన్నా ముందుకెళ్తారా? వెళ్తారు కదా సార్. అంటే ఒక ఎదుటి వ్యక్తికి ఎలాగా అవగాహన కలిగించాలో మనకి తెలుస్తుంది ఇలాంటి ఈ ప్రోగ్రామ్. చిన్న సమాచారం తెలిస్తే డబ్బులు సంపాదించుకోవచ్చా? సంపాదించుకోవచ్చు కదా సార్. అయితే విలువైనదే ఈ చిన్న సమాచారం వింటే కూడా. అవును సార్. సో ఎవరికి చెప్పినా కూడా వాళ్ళు కొనొచ్చు, లేదా వాళ్ళు మేబీ బికమ్ ఏజ్ ఏ పార్ట్నర్, రైట్? Yes. అంతేనా? సో ఫస్ట్ రూట్ కాస్ అంటే ఏంటి? సిస్టమ్కి ఈ రూట్ కాస్కి సంబంధం ఏంటి? సిస్టమ్ అంటే రూట్ కాసేనా? అంతే కదా సార్. అవును సార్. ఇప్పుడు ఎక్స్ప్లెయిన్. సో నేను ఆ వీడియోని ఎంచుకోవడానికి ఒక రీజన్ ఏంటి సార్, మధ్యలో ఒక చోట ఉంది. మనిషి విపరీతమైన ఆలోచనలోని కోపంతో ఉన్నప్పుడు కార్టిసాల్ అనేటువంటి ఒక పదార్థం రిలీజ్ అవుతుంది. ఈ కార్టిసాల్ ఏం చేస్తుందంటే డోపమైన్ ట్రిగ్గర్ చేస్తుందండి సార్. కార్టిసాల్ డోపమైన్ శాతం తగ్గిస్తుందంటండి. లేదా డోపమైన్ బ్రెయిన్లో ఉన్నా కూడా తను పని చేయకుండా చేస్తుందంటండి కార్టిసాల్. అందుకని కోపంగా ఉన్నప్పుడు మనిషి ఆలోచన సరిగా ఉండదంటండి. అప్పుడు కూడా బీపీ, షుగర్ రైజ్ అవ్వచ్చు. అవుతాయి సార్. అప్పుడు వాళ్ళు చెప్తుంది ఏంటంటే, ఎప్పుడైతే డోపమైన్ ఉన్నా వినియోగంలో ఉండట్లేదో వాళ్ళకి హైపర్ టెన్షన్ వచ్చేటువంటి అవకాశం ఉంటుందండి. సెంట్రల్ నర్వస్ సిస్టమ్ డ్యామేజ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుందంట. అందుకనే డయాబెటిక్లో ఉన్నటువంటి వ్యక్తి ఆహారానికి ఎంత ప్రాధాన్యత ఇస్తాడో ఆలోచనలకు కూడా అంత ప్రాధాన్యత ఇవ్వాలంట సార్. సో థ్యాంక్ యూ మీట్లో ఇవన్నీ చెప్పడం అవసరమే. ఖచ్చితంగా అవసరం సార్. మరి థ్యాంక్ యూ మీట్లు చేస్తున్నటువంటి ఈ సిస్టమ్కి, సీనియర్స్కి ఒకసారి మనం హార్ట్ ఇద్దాం. థ్యాంక్ యూ మీట్లు మీ యొక్క రిటైల్ బాగా పెరగడానికి, మీరు ఇంకా సంపాదించుకోవడానికి. మై డియర్ ఫ్రెండ్స్, ఈ యొక్క సమాచారం పల్స్ కాఫీ కేర్
సమాచారంలో ఎంత ఉంది అని అంటే, నేను ఉద్యోగం చేస్తున్నప్పుడు చూడని మనీని నా అకౌంట్‌లో నేను చూసుకున్నాను. అంత పవర్ వివా ఎడ్యుకేషన్‌కి. కాబట్టి దాని దగ్గరనే మీరు సరదా సరదాగా తేలికగా తీసుకోకుండా సీరియస్‌గా ఈ యొక్క సబ్జెక్ట్‌ని తీసుకోండి. సీరియస్ పర్సన్స్ మీ టీమ్‌లో వస్తారు. ఓకే. సో, ఈ సిస్టము, సింప్టమ్స్, రూట్ కాజ్ ఓసారి పోల్చి చెప్పు. ఎస్ సార్. సో, ఇప్పుడున్నటువంటి ఆధునిక ప్రపంచంలో మనము ఎంతసేపు సిమ్టమ్స్ వెనకాల పరుగులు పెడుతున్నాం సార్. ఎందుకంటే ప్రతి సిమ్టమ్‌కి ఒక టాబ్లెట్ మన దగ్గర రెడీగా ఉంది. ఒక సొల్యూషన్ రెడీగా ఉంది. నాకిప్పుడు తలకాయ నొప్పొచ్చింది. ఇదొక సింప్టము. యెస్ సార్. దానికి టాబ్లెట్ రెడీగా ఉంటుంది సార్. ఉంది. టాబ్లెట్ రెడీగా ఉంటుంది. ఓకే. అక్కడక్కడే కంటికి సంబంధించి ఇంకో టాబ్లెట్ ఉంటుంది. ఉంటుంది. ఓకే. నర్వస్ సిస్టమ్‌కి ఒకటి టాబ్లెట్ ఉంటుంది. ఓకే. ఇలాగ ఎన్నో ఉంటాయి. పన్ను తీపికి ఒకటుంటుంది. దానికి పల్స్ బాగా పనిచేస్తుంది. బ్లాక్ కాఫీ బాగా పనిచేస్తుంది పంటికి సంబంధించి. ఓకే. యెస్ సార్. సో, ఈ సింప్టమ్స్ అన్నిటికి టాబ్లెట్‌లేసుకుంటూ పోతే మనం ఇంకా అన్నం కంటే టాబ్లెట్‌లు తినేదే ఎక్కువుంటది. అవును సార్. ఓకే. సో, ఇది. సో, ఆ సింప్టమ్స్ కాకుండా సిస్టమ్‌ని పట్టించుకోవడమే రూట్ కాజా? యెస్ సార్. సో, హ్మ్. మనం సిస్టమ్‌ని ఎందుకు పట్టించుకోవాలంటే, ఉదాహరణకి శరీరం లోపల ఎక్సెసివ్ గ్లూకోజ్ ఎక్కువైతే గనక, హ్మ్. అది హెయిర్ ఫాల్‌కి అదే కారణం, పంటి హ్మ్. నొప్పికి అదే కారణం, కంటి హ్మ్. చూపు పోవడానికి అదే కారణం, హ్మ్. ఊపిరితిత్తుల సమస్యకి అదే కారణం, గుండె జబ్బులకి అదే కారణం, కిడ్నీ సమస్యలకి అదే కారణం, హ్మ్. స్ట్రోక్‌కి అదే కారణం, నరాల వ్యవస్థ దెబ్బతినడానికి అదే కారణం. రూట్ కాజ్ ఏంటంటే శరీరం లోపల ఎక్సెసివ్ గ్లూకోజ్ ఉండడం. ఎక్సెస్ గ్లూకోజ్, టాక్సిన్స్ టాక్సిన్స్ ఇవి. ఇట్లాంటివన్నీ. వ్యర్థ ఆ! పదార్థాలు ఎక్కువగా శరీరం లోపల ఉండడం. ఆ! బ్యాడ్ ఫ్యాట్, కొలెస్ కొలెస్ట్రాల్ ఇవి. కొలెస్ట్రాల్. యెస్ ఓకే. సార్. హ్మ్. అయితే మనమేం జేస్తున్నామంటే, ఈ రూట్ కాజ్ ఉన్నటువంటి అంటే అసలు సమస్యకి కారణమైన పదార్థాల మీద కాకుండా, హ్మ్. ఈ టెంపరవరీగా ఉండేటువంటి సిమ్టమ్ మీద మనం హ్మ్. టాబ్లెట్లు వాడుకొని అక్కడితో సరిపెట్టేస్తున్నాం. ఓకే. అయితే ఈ డి3 అనేది లాభం జరుగుతుంది. డి1, డి2, డి3 ఏంటి? యెస్ సార్. ఫస్ట్‌ది ఈ యొక్క కాఫీ. కాఫీ రెగ్యులర్‌గా కన్జ్యూమ్ చేయడం వల్ల 3 ప్రధానమైన బెనిఫిట్స్ ఉంటాయండి. హ్మ్. ఒకటి డి1. ఆయుర్వేదం చెప్తున్నట్టు హ్మ్. గట్ బ్రెయిన్ యాక్సెస్ అని ఉందంటండి. అంటే బ్రెయిన్ వేరు కాదు, గట్ వేరు కాదు. రెండిట్లకి ఇంటర్‌లింక్ ఉంటుంది. అలాంటి ఏదైనా స్లైడ్ ఉంటే వెంటనే చూపించు. కనెక్ట్ అవుతుంది. యెస్ సార్. ఒకవేళ అది ఉంటే. వీడియోలో ఉంది అప్పుడు సార్. సరే. హ్మ్. అంటే మన డైజెస్టివ్ సిస్టాన్ని సరిజేస్తుంది ఈ కాఫీ. ఫస్ట్ నంబర్ 1. హ్మ్. అంటే అరుగుదల శక్తిని పెంచుతూ, జీర్ణ వ్యవస్థను సరిజేస్తూ, సరైన విధంగా జీర్ణం అవ్వడానికి అంటే ఈ టైంలోనే కార్బోహైడ్రేట్ బ్లాకర్‌గా మనం తింటున్న ఎక్కువ పిండి పదార్థాలని హ్మ్. కార్బోహైడ్రేట్ బ్లాక్ చేసి ఎక్సెసివ్ గ్లూకోజ్ ఫార్మేషన్ కాకుండా చేస్తుంది ఈ కాఫీ. మొదటి ఉపయోగం. గుడ్. వెరీ గుడ్. రెండవది డోసేజ్ అండి. ఫస్ట్ ఉపయోగము ఈవెన్ డైజెషన్ సరిగ్గా ఉంచుకోవడానికి గూడా ఈ కాఫీ చాలా బాగా పనిచేస్తుంది. రైట్ అంతేనా? యెస్ సార్. ఎందుకంటే మొత్తం సిస్టమ్ అంతా అక్కడే ఉంది. అన్నిటికి మూల కారణం 999 కారణాలకు అదే ఉంటదంట. అవును సార్. గట్ హెల్త్. ఓకే. సో, అంటే ఈ కాఫీ తీసుకోవాలంటే ప్రీమియం కాఫీ కాబట్టి పెద్ద పెద్ద జబ్బులే ఉండాలి. డయాబెటిక్ పెద్ద రేంజ్‌లో ఉంటే తప్ప ఇది అట్లా ఏం లేదు. ఓకే. లేదు. గ్యాస్ ప్రాబ్లమ్‌కి గూడా లక్షలు పెట్టిన వాళ్ళున్నారు. అంతేనా? డైజెషన్ ప్రాబ్లమ్స్ కూడా లక్షలు పెట్టినోళ్ళు. వాళ్ళకి కూడా ఇది మనం సజెస్ట్ చేయొచ్చు. ఓకే. సో, ఫస్ట్‌ది డైజెషన్ పవర్‌ని పెంచుతుంది. డైజెషన్‌కి ఉపయోగపడుతుంది. రెండోది. డోసేజ్ కంట్రోల్ అండి. హ్మ్. ఏదైతే మన మనకొక అనారోగ్య సమస్య ఉన్నప్పుడు, ఆ సమస్యకి సంబంధించిన మెడికేషన్‌లో మనం ఉంటామో, దాని యొక్క డోసేజ్‌ని తగ్గించుకోవడానికి ఇది మనకి సపోర్ట్ చేస్తుంది సార్. అంటే ఇప్పుడు ఈ కాఫీ, పల్స్, కేర్ వాడడం వల్ల ఇంట్లో వాడుతున్నటువంటి ఆ యొక్క పవర్‌ఫుల్ ఇవి ఉన్నాయి గదా! మెడిసిన్స్. యాంటీబయాటిక్స్, స్టెరాయిడ్స్, మెడిసిన్స్ వాటి అన్నిటిని శాతం అంతా వాటి పవర్ తగ్గిస్తూ వస్తుంది. నెమ్మది నెమ్మదిగా పూర్తిగా పక్కన పడేటట్లు చేస్తుంది. అంతేనా? చేస్తుంది. అవును సార్. అది ఏ మందైనా సరే. అందుకనే అందరూ గూడా ఇప్పుడు మేమేం మందులు వాడట్లేదు అనే రేంజ్. ఇప్పుడు మొన్న చాలా ఎక్కువగా డయాబెటిక్ ఉన్న వ్యక్తి నేనిప్పుడు వాడకుండానే కాఫీ తాగే ఉంటున్నాను అని. అదృష్టమేనా? అవును సార్. మౌనిక అట్లా ఉండగలగడం? మందులు అన్నీ పక్కన పడేయగలగడం. చాలా అదృష్టమే. ఒక నేచురల్ కాఫీ ద్వారా. ఓకే. సో, డోసేజ్ తగ్గింది. డి3. డ్యామేజ్ కంట్రోల్ సార్. యెస్. అసలంటే సైడ్ ఎఫెక్ట్‌లుంటాయా? 100% సార్. ఎప్పుడైతే మనం సిస్టమ్‌ని పట్టించుకోకుండా సిమ్టమ్ వెనకాల గనక పరుగులు పెడితే, కొంతకాలానికి సిస్టమ్ డ్యామేజ్ అవుతుంది సార్. అక్కడి నుంచి ఒక డయాబెటిక్కే ఎన్నో రకాల దీర్ఘకాలిక వ్యాధులకు కారణమవుతుంది.
ఆ సిస్టాన్ని సరి చేసుకోవడానికి, ఆ డ్యామేజ్ని కంట్రోల్ పెట్టుకోవడానికి ఐ కాఫీ మనకి చాలా బాగా ఉపయోగపడుతుంది. అంటే సైడ్ ఎఫెక్ట్లు మనకి ఏం ఉండకపోగా ఇంకా బెస్ట్ బెనిఫిట్స్ ఉంటాయి, ఎస్ సార్. కాంప్లిమెంటరీస్ ఉంటాయి, అంతేనా? అవును. ఉమ్. అవును సార్. ఆ మెడిసిన్స్ వాడుతూ ఉండడం వల్ల వచ్చిన సైడ్ ఎఫెక్ట్లు ఏవైతే డ్యామేజ్లు ఉన్నాయో వాటిని క్లియర్ చేస్తుంది. క్లియర్ చేసుకో. రెజ్యూనేట్ చేయగల పవర్ ఉంటుందా? ఖచ్చితంగా సార్. రెజ్యూనేట్ చేయగల పవర్ దానికి ఉంటుంది. పవర్ ఉంది ఐ కాఫీకి. గుడ్, వెరీ గుడ్. సో డ్యామేజ్ని కూడా తగ్గిస్తుంది. సో సెన్స్ సెన్సిటివిటీని, ఇన్సులిన్ సెన్సిటివిటీని తగ్గిస్తుంది, రెసిస్టెన్స్ని తగ్గిస్తుంది అని అంటే ఏంటి? తెలుసా అది విషయం? అంటే మనకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే సార్, మనం ఉమ్. ఎక్సెసివ్ గ్లూకోజ్ బాడీలోకి వెళ్తున్నప్పుడు, ఎక్సెసివ్ గ్లూకోజ్ అంటే మనం గ్యాప్ ఇవ్వకుండా తింటున్నప్పుడు మోర్ ఇన్సులిన్ అనేటువంటి రిలీజ్ అవుతుంది. అంటే బలవంతంగా బాడీ ఇన్సులిన్ని ఉత్పత్తి చేయడానికి ప్రేరేపిస్తుంది. ఉమ్. అంటే ఇంత వచ్చే ఇన్సులిన్ ఇంత రిలీజ్ అయితే గానీ ఆ గ్లూకోజ్ లోపలికి వెళ్ళదు. వెళ్ళదు సార్. అవును సార్. అంటే మరి క్లోమగ్రంథి మీద, ప్యాంక్reas మీద ఎఫెక్ట్ ఎఫెక్ట్ ఉంటుందా? చూపిస్తుంది. క్లోమ గ్రంథి మీద చాలా ఎఫెక్ట్ ఉంటుంది. అందుకని 30 సంవత్సరాలు 35 వచ్చేసరికి ఇన్సులిన్ ప్రొడక్షన్ తగ్గిపోతుంది. అది టాబ్లెట్తో పాటు బయట నుంచి ఇన్సులిన్ కూడా తీసుకోవాల్సి వస్తుంది. అమ్మో 35కే! 35 కాదు సార్, పుట్టిన పిల్లలు కూడా ఇన్సులిన్ తీసుకుంటున్నారు ఇప్పుడు, అసలు వాళ్ళకి రిలీజ్ అవ్వట్లేదు కాబట్టి. ఓకే. ఇది చాలా పెద్ద సమస్యగానే ఉంది భారతదేశంలో. అవును సార్. ఉమ్, ఉమ్. ఆ సెన్సిటివిటీని కంట్రోల్ చేస్తుందంట. ఓకే. మీరు ఇప్పుడు చెప్పినట్టుగా డ్యామేజ్ని తగ్గిస్తుందంటే రెసిస్టెన్స్ అనేది ఒక డ్యామేజా? అంతేగా సార్ మరి. మళ్ళీ ఒక్కసారి రెసిస్టెన్స్ అంటే ఏంటి అని చెప్పు. రెసిస్టెన్స్ నిరోధకత. నిరోధకత అంటే ఇన్సులిన్ ఉత్పత్తి కాకుండా చేయడం, లేదా అంటే ఉత్పత్తి అయినటువంటి ఇన్సులిన్ ఉపయోగంలో లేకపోవడం. ఇప్పుడు ఇది చూడండి, ఇది కణం. ఓకే. ఈ కణము ఆహారం వచ్చింది, ఓన్లీ ఆహారాన్ని ఒప్పుకోదు. ఇన్సులిన్ కలిసిన ఆహారం వస్తే ఇది ఓపెన్ అవుతుంది, ఎస్ రైట్? సార్. ఇది వరకు అంటే మామూలుగా ఆరోగ్యవంతుడికి ఇంత ఇన్సులిన్ ఉన్నా సరిపోయేది. ఇప్పుడు ఇంత వస్తే తప్ప ఇది ఒప్పుకోవట్లేదు, ఎస్ సార్. నిరోధిస్తుంది అనమాట. అంటే ఇన్సులిన్ నిరోధకత పెరుగుతుంది. ఎస్ సార్. ఇప్పుడు మనది రెజ్యునేట్ చేయడం వల్ల ఇంత అయినా సరే సరిపోయేటట్లుగా చేయగలుగుతుంది. ఇది రూట్ కాస్ ఇది. ఎస్ సార్. సో ఈ డ్యామేజ్ని తగ్గించేస్తుంది. ఓకేనా? ఎంత ఎస్ సార్. పవర్ఫుల్! సో మన ఆర్ఎండికి మనం హార్ట్ వచ్చే ఇంత పవర్ఫుల్ వెపన్ని మనకి ఇచ్చింది. అందుకనే చాలా మందికి తొందరగా కంట్రోల్ వస్తుంది. ఇప్పుడు ఆ ఖలీల్ గారు ఎంత అదృష్టము! నేను ఎన్నో 10-15 సంవత్సరాల నుంచే ఇబ్బంది పడుతున్నాను. అంటే నేను ఒక్క పేరే చెప్తున్నా, నా ఇంట్లో కూడా అదే. ఈరోజు మా మదర్ ఎటువంటి టాబ్లెట్స్, మా ఫాదర్ తక్కువ టాబ్లెట్స్ తోటి ఈ బ్లాక్ కాఫీ, పల్స్, అమ్మ ఐ కేర్ తోటి ఉండగలుగుతుందంటే, 70కి దగ్గర ఉన్న వాళ్ళు ఉంటున్నారంటే ఇదే ద పవర్ ఆఫ్ న్యూట్రాస్యూటికల్స్. సో ఒకసారి మనం కోటం సార్కి థ్యాంక్స్ చెప్దాం. చాలా వివరణ. ఇది ఒకసారి వింటే కాదు, మీరు ఈ క్లాసెస్కి, ఆన్లైన్ క్లాసెస్కి ఎంత వస్తుంటే విని 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 అసలు ఈజీగా మీరే చెప్పేస్తారు. ఓకే. తప్పనిసరిగా ప్రతి కాఫీ సెషన్కి, నిన్న నేను రాలేకపోయాను పల్స్ సెషను, సరే మళ్ళీ నెక్స్ట్ వీక్ ఉంటుంది. సో డియర్ సురేష్, ఇప్పుడు ఈ న్యూట్రాస్యూటికల్ గురించి వచ్చావు కదా, ఇప్పుడు న్యూట్రాస్యూటికల్ పరిచయం చేసావు. ఎస్ సార్. మంచి పదం వాడావు, పోషక ఆహార ఔషధం. అవును. ఈ మూడు కూడా కాఫీకి సెట్ అవుతాయా? ఈ మూడు పదాలు? 100% సార్. ఉమ్. ఎందుకంటే ఇప్పుడు ఆ స్లైడ్సే కదా చూపిస్తున్నావు? ఎస్ సార్. చెప్పేసి కంటిన్యూ. ప్లీజ్ స్లైడ్స్ పెట్టాలా సార్? కంటిన్యూ. సో మనది ఐ కాఫీ అనేటువంటిది న్యూట్రాసూటికల్ గ్రేడ్లో ఉందండి. ఈ న్యూట్రాసూటికల్ అనే దానికి తెలుగు అనువాదం ఏముందంటే పోషక ఆహార ఔషధం అని ఉంది. ఇదే పోషకము, ఇదే శరీర కణాలకి కావలసిన ప్రధాన ఆహారము, అండ్ ఇదే ఔషధం. ఈ మూడు కలగలిపినటువంటి 21st సెంచరీ మెడిసిన్గా ఇది పిలువబడుతుంది. ఈ కేటగిరీలో మన ముందుకు వచ్చింది ఐ కాఫీ ఇండస్ట్రీ వన్ నుంచి. ఈ యొక్క ఐ కాఫీ పూర్తిగా ప్రాచీన ఆయుర్వేదిక సూత్రాలను పట్టుకుని మాత్రమే మన ముందుకు వచ్చింది. దీంట్లో ప్రధానమైన ఒక పదార్థాన్ని చరక సంహిత అనే గ్రంథం నుంచి మన కంపెనీ తీసుకోవడం జరిగింది. చరక సంహిత అనే గ్రంథంలో
ఏకనాయకం అనేటువంటి మొక్క వేరు గురించి ప్రస్తావించబడింది. ఆ ప్రస్తావన ఏంటంటే ఏకనాయకం యొక్క వేరు కానీ ఆకులు కానీ కాండం కానీ మధుమేహానికి శత్రువుగా పనిచేస్తుందని రాయబడి ఉంది. దాని మీద రీసెర్చ్ చేసిన తరువాత మన కంపెనీ ఏకనాయకం మొక్క వేరు మధ్య భాగాన ఆకుల కంటే కాండము కంటే వేరు కంటే ఎక్కువగా పనిచేసే ఒక కొత్త పదార్థాన్ని కనుగొన్నారు. దానికి సాల్సిటాల్ అని పేరు పెట్టడం జరిగింది. ఏంటి సాల్సిటాల్ అంటే ఇది వండర్ఫుల్ హెర్బల్ ఎక్స్ట్రాక్ట్ అండి. నేచర్లో సహజసిద్ధంగా దొరికేటువంటి ఒక ప్రకృతి వరం మాట. ఏం దీ దీని మీద ఎన్నో క్లినికల్ ట్రయల్స్ ఉన్నాయండి. సిటిఆర్ఐ క్లినికల్ ట్రయల్స్ రిజిస్టర్ ఆఫ్ ఇండియాలో ఇది నమోదు చేయబడింది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్లాట్ఫామ్ మీద నమోదు చేయబడింది. అండ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ అండ్ స్టాటిస్టిక్స్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ వీళ్ళు కూడా దీనికి ఒక లైసెన్స్ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది. ఇది మధుమేహానికి విరుగుడుగా పనిచేస్తుందని. ఇది చేసేటువంటి 4 ప్రధానమైన పనులు. హెపటిక్ వెల్నెస్, ఏదైతే నిత్యము తీసుకుంటున్న ఆహారం ద్వారా వస్తున్న గ్లూకోజ్ని స్టోరేజ్ చేస్తుందో లివరు, ఆ లివర్ ఆరోగ్యానికి ఈ సాల్సిటాల్ బాగా ఉపయోగపడుతుంది. ఎప్పుడైతే లివర్ ఆరోగ్యంగా ఉంటుందో ఫిల్టరేషన్ అనేటువంటిది చక్కగా ఉంటుంది. వచ్చిన గ్లూకోజ్ అంతా ఫ్యాట్గా కన్వర్ట్ అవ్వకుండా కొలెస్ట్రాల్గా కన్వర్ట్ అవ్వకుండా లివర్ దాన్ని స్టాప్ చేయడానికి ఇది సపోర్ట్ అవుతుంది. ఇక రెండవది రేనల్ వెల్నెస్ అండి. అధికమైన గ్లూకోజ్ వల్ల దెబ్బతింటున్నటువంటి కిడ్నీ వ్యవస్థని సరిచేసుకోవడానికి, ఆ యొక్క ఇబ్బందులను నుంచి తప్పించుకోవడానికి చక్కటి ఆరోగ్యాన్ని కిడ్నీలకి ఇస్తుంది సాల్సిటాల్. ఇక గ్లైసమిక్ వెల్నెస్ అండి, ఇది ప్రధానమైన అంశం. ఇందాక సార్ చెప్పినట్టు ప్యాంక్రియాస్ మీద అధిక ఒత్తిడి పడినప్పుడు, ఇన్సులిన్ ఉత్పత్తులు హెచ్చుతగ్గులు వస్తున్నప్పుడు, ఈ ఎక్సెసివ్ గ్లూకోజ్ అంటే ఏ పదార్థాలు అయితే తొందరగా గ్లూకోజ్గా మారిపోతాయో వాటి నుంచి వచ్చిన పిండి పదార్థాలను కార్బోహైడ్రేట్ బ్లాకర్గా పనిచేస్తుంది సాల్సిటాల్ అండి. తద్వారా ఇన్సులిన్ ఉత్పత్తిని సరిచేస్తుంది, ప్యాంక్రియాస్కి ఆరోగ్యాన్ని ఇస్తుంది సాల్సిటాల్. ఇక మజిల్ అండ్ స్కెలిటన్ వెల్నెస్ అండి. అత్యధికమైన గ్లూకోజ్ శరీరంలో ఉన్నప్పుడు మన మజిల్ దెబ్బతింటుంది, స్కెలిటన్ కూడా దెబ్బతింటుంది. తద్వారా చాలా వీక్ అయిపోతుంది బాడీ. అటువంటి ఎంటైర్ సిస్టాన్ని స్ట్రాంగ్గా చేస్తుంది సాల్సిటాల్ అండి. ఇక రెండో ప్రధానమైన ఇంగ్రీడియంట్ దూలగొండి. నాకు మొదట్లో ఒక సందేహం ఉంది. సాల్సిటాల్ గురించి చాలా ప్రస్తావన ఉంది. ఎందుకు పర్టికులర్గా ముకునానే కలిపారంటే కనుక ఈరోజు వీడియో చెప్పడానికి ప్రధాన కారణం అదే. ఆయుర్వేదం చెప్తుంది మనిషి ఆరోగ్యానికి ఆహారం ఎంత ముఖ్యమో ఆలోచనలు అంతే ముఖ్యమని. మనిషి అనారోగ్యానికి చెడు ఆహారం ఎంత ముఖ్యమో చెడు ఆలోచనలు అంతే ముఖ్యమని. కంపెనీ ఆయుర్వేదం బ్యాక్గ్రౌండ్లో ఉందనడానికి ఇది ప్రధానమైన నిదర్శనం. ఒక పక్కన ఆహార సంబంధిత ఎక్సెసివ్ గ్లూకోజ్ మేనేజ్మెంట్ కోసం సాల్సిటాల్ని, రెండవది ఆలోచన సంబంధిత మేనేజ్మెంట్ కోసం ముకునాని. ముకునాలో ఉన్న గొప్ప తనం ఏంటంటే దీంట్లో ఎల్ డోపా అని ఉంటుంది. ఏదైతే తీవ్రమైన ఒత్తిడి, తీవ్రమైన ఆలోచనల వల్ల డోపమైన్ రిలీజ్ అవ్వట్లేదు, డోపమైన్ పని చేయట్లేదు, దానికి ఆల్టర్నేటివ్గా దూలగొండలో ఉన్నటువంటి ఎల్ డోపా పనిచేస్తుంది. ఇది మన యొక్క ఆలోచనలు నియంత్రిస్తుంది, నర్వస్ సిస్టానికి శక్తినిస్తుంది, సిగ్నలింగ్ వ్యవస్థని సరిచేస్తుంది. తద్వారా సరైన ఆరోగ్యం వైపు మనల్ని పట్టుకెళ్తుంది ముకున. ఈ రెండిటి అద్భుతమైన సమ్మేళనాన్ని ఒక చక్కటి కాఫీ రూపంలో పట్టుకొచ్చింది ఇండస్వివ. ఈ కాఫీ గింజలు కూడా కర్ణాటక కూర్గు ప్రాంతం నుంచి సేకరిస్తాము. వీటిని కాఫీ అరబికా అంటాము. ఈ కాఫీలో ఉండేటువంటి అధికమైన కెఫైన్ మరలా శరీరానికి అనారోగ్యం అనుకుని కంపెనీ 40 డిగ్రీల దగ్గర లో ఫ్లేమ్ మీద హీట్ చేయడం వలన కెఫైన్ మొత్తం ఎవాపరేట్ అయ్యి ఫాలీఫీనాల్ అనే యాంటీ ఆక్సిడెంట్గా ఈ కాఫీ గింజలు మారిపోతాయి. యాంటీ ఆక్సిడెంట్స్ సంపూర్ణ ఆరోగ్యానికి ప్రతీక. అటువంటి చక్కటి యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్న కాఫీ గింజలు, దూలగొండి గింజల పొడి అండ్ వందల ఏళ్ల చరిత్ర కలిగిన సాల్సిటాల్, ఈ మూడిటి అద్భుతమైన సమ్మేళనమే ఐ కాఫీ. ఇది 2 వేరియంట్లు మనకు అందుబాటులో ఉంది. ఒకటి క్రేమర్ అండ్ బ్లాక్. ఈ యొక్క కాఫీని రెగ్యులర్గా మనం కన్జ్యూమ్ చేయడం వలన మనకి హోలిస్టిక్ మేనేజ్మెంట్ ఆఫ్ బ్లడ్ షుగర్ లెవెల్స్, ఏదైతే రక్తంలో నిల్వ ఉండిపోతుందో ఆ యొక్క బ్లడ్ షుగర్ని మేనేజ్మెంట్లో పెడుతుంది ఐ కాఫీ. అండ్ సపోర్ట్స్ హెల్దీ హార్ట్, చక్కటి గుండె ఆరోగ్యానికి సపోర్ట్ ఇస్తుంది ఐ కాఫీ. ఓవర్ వెయిట్ మేనేజ్మెంట్, ఎక్సెసివ్ గ్లూకోజ్ వలన శరీరంలో పెరిగిపోతున్న ఫ్యాట్ని కంట్రోల్ పెడుతూ వెయిట్ మేనేజ్మెంట్కి సపోర్ట్ చేస్తుంది ఐ కాఫీ. అండ్ మనకి మెయింటెనెన్స్ కొలెస్ట్రాల్ లెవెల్స్, ఇందాక సార్ మాటలో విన్నాము
శరీరం యొక్క అనారోగ్యానికి గ్లూకోజు టాక్సిన్స్తో పాటుగా చెడు కొలెస్ట్రాల్ కూడా ఒక ప్రధాన కారణమండి. అటువంటి ఎల్డిఎల్ని సరి చేసుకుంటూ శరీరం నుంచి దాన్ని పంపిస్తూ క్లీనింగ్ ప్రాసెస్లో చక్కగా ఉపయోగపడుతుంది ఐ కాఫీ. ఇటువంటి ఐ కాఫీ ఒక కంటైనర్లో మనకి 50 శాషెట్స్ ఉంటాయి. పాలు పంచదార అవసరం లేకుండా వేడి నీళ్ళలో ఈ యొక్క కాఫీని కలుపుకొని ఉదయం అల్పాహారానికి అరగంట ముందు, రాత్రి భోజనానికి అరగంట ముందు గనక తీసుకోగలిగితే ఒక కప్పు కాఫీ ఎంటైర్ మన బాడీస్ డైజెస్టివ్ సిస్టాన్ని క్లీన్ చేసుకుంటూ ఉంటుంది. ఒక కప్పు కాఫీ బాడీ లోపల ఎక్సెస్ గ్లూకోజ్ని మేనేజ్ చేస్తుంది. ఒక కప్పు కాఫీ ఎంటైర్ బాడీ వెయిట్ని మేనేజ్ చేస్తుందండి. ఒక కప్పు కాఫీ మన ఆలోచనలు సరి చేస్తుంది. ఒక కప్పు కాఫీ మంచి నిద్రనిస్తుంది. ఒక కప్పు కాఫీ మనల్ని సంపూర్ణ ఆరోగ్యం వైపు నడిపిస్తుంది. ఈ కాఫీ పేటెంట్ హక్కులు ఉన్నటువంటి కాఫీ. దీనికి డూప్లికేట్ ఏమి ఉండదు. దీన్ని చిన్న వయసు నుంచి 100 సంవత్సరాల పైబడి ఎవరైనా సరే ఈ కాఫీని నిరభ్యంతరంగా తాగొచ్చు. సో అటువంటి ఐ కాఫీని ఈరోజు మీరు కన్జ్యూమ్ చేయండి. మీ కుటుంబాలకి పరిచయం చేయండి. ఇదే కాఫీని మనం సమాజంలో పరిచయం చేయగలిగినట్లయితే ఏదైతే మధుమేహంతో బాధపడుతుందో భారతదేశాన్ని, మధుమేహ రహిత భారతదేశాన్ని కూడా మనం నిర్మించడానికి మన వంతు బాధ్యతగా ఈ ఐ కాఫీ మనకు ఉపయోగపడుతుంది. నాకు ఇంత చక్కటి అవకాశం ఇచ్చిన మెంటర్ గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓవర్ టు యు సార్. When I met her, I was a shy person. Still am, in some ways. But the moment she sat me down and handed me a cup of coffee, maybe it was her, or maybe it was a coffee, not just any ordinary coffee. A cup full of care. iCoffee, harmony of Ayurveda and Japanese technology. A caring wellness shield for our loved ones, just like her. She calls me too sweet. So she insists on the pre-diabetic sugar-free version for me. Says it helps keep my sugar in check, infused with the gift of nature, Salacia. I fell in love with iCoffee, just like I fell in love with her. Will you be my forever coffee partner? iCoffee, brew with the purpose, a promise of wellness. యాష్మఫారా గారి మొత్తం అన్ని చూడండి ఇంత మంచి కార్పొరేట్ కంపెనీలకు ఏమాత్రం తీసుకోకుండా మన యొక్క వివో మనకి ఇస్తున్నటువంటి మార్కెటింగ్ టూల్ అన్నమాట అది, ఆ యొక్క అడ్వర్టైజ్మెంట్. రైట్, ఈ యొక్క సెషన్కి మనం వెరీ వెరీ థ్యాంక్స్ చెప్తాం మన సీనియర్స్, ముఖ్యంగా ఈరోజు కోటం సురేష్ గారికి. డే లీడర్స్ ఏదో ఒక విషయం మీకు ఒక మంచి కస్టమర్ని తీసుకురావచ్చు. ఏదో ఒక విషయం మీకు ట్రిగ్గర్ అయిన విషయం మీరు దాన్ని షేర్ చేసుకుంటే అదే వాళ్ళకి అవసరమేమో, కనెక్ట్ అవుతుందేమో పాయింట్. ఓకే, ఏదో ఒక కస్టమర్ మీకు బెస్ట్ రిటైలర్ అవ్వచ్చు, స్టెప్ 1 రిటైలర్ అవ్వచ్చు, ఏదో ఒక కస్టమర్ చెప్పలేము. ఏదో ఒక రిటైలర్, ఒక్క రిటైలరే మీ యొక్క బెస్ట్ పార్ట్నర్ అవ్వచ్చు. అందుకని ఎప్పుడు కాన్షియస్గా ఉండడం అనేది చాలా చాలా అవసరం. అరే ఇప్పటిదాకా రాలేదు కదా అంటే మేబీ ఆ మార్గంలో ఉంటే మనకు రావచ్చేమో. అవునంటారా కాదంటారా? 100%. చూడండి, మీరు జిఎస్ఎంలో కానీ 5 AM ఆర్ 5 PMలో కానీ ఏదో మీకు కనెక్ట్ అయిన విషయము మీకు ఒక మంచి కస్టమర్ని తీసుకురావచ్చు. మీరు మీ యొక్క రిటైలింగ్లో వచ్చినటువంటి కస్టమర్ తను కూడా మంచి రిటైలర్ అవ్వచ్చు, ఎవరైనా కావచ్చు. సో అలా వచ్చినటువంటి ఈ రిటైలర్ హరిప్రసాద్ అనే రిటైలరే ఒక మంచి పార్ట్నర్గా డైమండ్ అయ్యాడు. అది అందరికీ సాధ్యమే. సో ఎప్పుడు కూడా ఇండస్ట్రీ కానీ ఎటువంటి పరిస్థితుల్లో ఆ ప్రొడక్ట్స్ని తక్కువ అంచనా వేయకుండా, మన ప్రోగ్రామ్స్ని కూడా తక్కువ అంచనా వేయకుండా మీరు ఎప్పుడు నోట్ చేసుకుంటూ ఉండండి. సొంత నెట్వర్క్ని క్రియేట్ చేసుకోండి. ఫ్యూచర్ ఇండస్ట్రీ, డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీని పూర్తిగా అవగాహన కలిగి ఉండండి. ఎవరికైనా నెట్వర్క్ మార్కెటింగ్ మీద, డైరెక్ట్ సెల్లింగ్ మీద కొంత సరైన ఒపీనియన్ లేదు అంటే బికాస్ ఆఫ్ పవర్లెస్ ప్రొడక్ట్స్.
లీగాలిటీ లేని ఇన్కమ్ ప్లాన్. రెండే రెండు. పెద్దగా ఉపయోగపడని ప్రొడక్ట్లు. 100% మనం ఉపయోగపడే ప్రొడక్ట్లేనా చిరంజీవి గారు? ఉం? ఉం. చూడండి, తను ఒక కస్టమర్ ఒకప్పుడు బెస్ట్ రిటైలర్ రూబీ అయ్యారు. తన జాబ్ చూసుకుంటూనే లీజర్ టైంలో రిటైలింగ్ చేసుకుంటూ టీమ్ని గైడ్ చేస్తున్నారు. ఓకే, దట్ ఈస్ పవర్. అది ఎవరికి ఇవ్వాలి ఆ క్రెడిట్? మనం ప్రొడక్ట్స్కే ఇవ్వాలి, ప్రొడక్ట్కే. ఓకే, తర్వాత తర్వాత లీగాలిటీ లేని ఇన్కమ్ ప్లాన్. 100% లీగాలిటీ గురించి డైరెక్ట్ సెల్లింగ్ సంబంధించి లీగాలిటీ గురించి గవర్నమెంట్స్కి తెలియజేసేటువంటి ఫిట్సీ అనే సంస్థకే ప్రెసిడెంట్ మన CEO. ఇక మీరు అర్థం చేసుకోవచ్చు. ఓకే, అన్ని రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులతోటి ప్రోగ్రామ్స్ పెట్టిస్తున్నటువంటి ఫిట్సీ అనేటువంటి ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ డైరెక్ట్ సెల్లింగ్ అసోసియేషన్స్ ఏదైతే ఉందో దానికి ప్రెసిడెంట్ పదవే మన CEOకి ఇచ్చి గౌరవం ఇచ్చింది. గర్వించాల్సిన విషయం కదా. సో ఇట్స్ రాస్తా క్లియర్. ఇక మనం టైంని ఉపయోగించుకుంటూ చక్కటి విశేష అంశాలు వినడం, మన వాళ్ళకి తెలియజేయడం, రిటైల్ చేసుకోవడం, ఆ తర్వాత పార్ట్నర్స్ని టీంని తయారు చేసుకోవడం. సరేనా? గుడ్. మళ్ళీ రేపు మనం కొన్ని విషయాలు మన రిటైలింగ్ గురించి తెలుసుకుందాం. తొందరగా అందరూ కూడా 5కే అటెండ్ అవ్వండి. ఎర్లీ మార్నింగ్ కూడా 5కే అటెండ్ అవ్వండి. 1.5 అవర్లో మనం కంప్లీట్ చేసుకుందాం మన 2 సెషన్స్ని. సరేనా? ఈరోజు ఒక రిటైలింగ్ని ఎలా సక్సెస్ చేయాలి ప్రజెంటేషన్లో అనేది మన సార్లని అడిగి సీనియర్స్ని అడిగి మనం తెలుసుకుందాం. ఒక 2 మాటలు ఎట్లా. జానీ సార్, ప్రజెంటేషన్లో సక్సెస్ కావాలంటే ఒక ప్రోడక్ట్ గురించి చెప్పేటప్పుడు ఎలా చెప్తే ఎక్కువ సక్సెస్ రేట్ ఉంటుంది? ఇది ఇంపార్టెంట్ క్వశ్చనేనా? వందన మేడం, మనం విందామా? సక్సెస్ అవుతున్నటువంటి మన సీనియర్స్ వాళ్ళు చెప్పే మాటలు. నిరంతరం ప్రజెంటేషన్ చేస్తుంటారు కదా, వాళ్ళ దగ్గర టిప్స్ ఉంటాయి. చెప్పండి సార్. ఎస్ సార్, గుడ్ ఈవినింగ్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అవకాశం ఇచ్చింది. ఎస్ సార్, ప్రజెంటేషన్ సక్సెస్ కావాలంటే మొట్టమొదటిగా వచ్చిన ప్రాస్పెక్ట్ అవసరాన్ని కనుక్కోవాలి. ఫస్ట్ అసలు వాళ్ళు ఎందుకు మనతో కనెక్ట్ అయ్యారు అన్న సంగతి ఫస్ట్ చాలా ఇంపార్టెంట్. అంటే టైం ఇచ్చారు అని, ఎందుకు టైం ఇచ్చారు, ఎందుకు మనకు టైం Hmm. ఇచ్చారు, Hmm. వాళ్ళకి ముందస్తు జాగ్రత్తగా ఏదైనా హెల్త్ నీడ్ ఉందా అనేది తెలుసుకోవాలి ఫస్ట్. సో వాళ్ళు ఏ నీడ్కి వచ్చినప్పటికి కానీ వాళ్ళకు ఆరోగ్యం మీద అవగాహన కల్పించాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ యాంటీ యాక్సిడెంట్స్ గురించి కానీ అంటే వెల్నెస్ కోణంలో ప్రజెంటేషన్ చేయాలి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. తర్వాత ప్రొడక్ట్స్ గురించి చెప్తూ వాళ్ళ అవసరాన్ని ఎలా ఇది తీరుస్తుంది వాళ్ళ అవసరం అనేది కనెక్ట్ చేయాలి. ఈ 3 మనకు చాలా ఉపయోగపడతాయి. బాగుంది సార్, 3 విషయాలు చెప్పారు మీరు. ఎస్ సార్. బిని మీ దగ్గరికి తీసుకొచ్చారు. ఓకే, బిని మీ దగ్గర తీసుకొచ్చారు. ఏ తనకి ఏం చెప్పారు, తను ఎందుకు టైం ఇచ్చారు? అంటే టైం ఇవ్వడం గ్రేటేనా సార్? టైం తీసుకోవడం కూడా గ్రేటేనా? ఇదే చాలా ముఖ్యమైన పని. అసలు పని ఏముంటదంటే టైం తీసుకోవడమే పని ఉంటుంది మనకు దీంట్లో. ఇక్కడ ఇదే పని. స్కిల్ చాలా పెద్ద స్కిల్, అసలైన స్కిల్ ఇదే. ఎదుటి వాళ్ళ దగ్గర సమయం తీసుకోవడం స్కిల్. అంటే సొంత వాళ్ళు కూడా టైం ఇవ్వనంటారా? సొంత వాళ్ళు కూడా అంటే ఇవ్వనవచ్చు. అట్లాంటి వాళ్ళకైతే గట్టిగా చెప్పైనా కానీ మనం టైం ఇప్పించడం మంచిది. ఎందుకంటే వాళ్ళకి ఏదైనా ఇబ్బంది కలిగితే మనం కూడా బాధపడతాం. కాబట్టి దగ్గర వాళ్ళకైతే మనం గట్టిగా చెప్పైనా కానీ టైం తీసుకోవాలి. ఎస్. సో నీ ఆరోగ్యం గురించి చెప్తున్నా. నువ్వు 1 అవర్ టైం ఇవ్వడం వల్ల ఎటువంటి నష్టం లేదు. అక్కడ నువ్వు ఏ ప్రోడక్ట్ తీసుకోవాల్సిన అవసరం లేదు. మా కంపెనీ వాళ్ళు చాలా క్లియర్గా నీకు రూట్ కాస్ గురించి, వెల్నెస్ గురించి బోధిస్తారు. ఓకే, ఇది ఇన్విటేషన్ అంటే ఏంటి సార్? అంటే వాళ్ళకు ఎట్లా మనం చెప్తున్నాం జనరల్గా ఇన్విటేషన్ అంటే ఒకటే, మనం వాళ్ళకి అడిగి టైం ఏమని అడుగుతున్నాం. ఇన్విటేషన్ అంటే ఏ రూపంలో అడుగుతున్నాం అనేది. జనరల్గా ఫ్రీగా హెల్త్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు, మీరు తీసుకోండి, ఇది మీకు ఉపయోగపడుతుందని చెప్పొచ్చు అందరికి సింపుల్గా. ఫ్రీగా హెల్త్ గురించి చెబుతారు, ఇది అందరికి అవసరం కాబట్టి వినమని మనం వాళ్ళని సజెస్ట్ చేయొచ్చు ఖచ్చితంగా. సో బి దగ్గర ఏం చెప్పి టైం తీసుకున్నారు అనేది మనం తెలుసుకోవడం ఇంపార్టెంట్. ఏది ప్రజెంటేషన్ చేసేవాళ్ళు. ఎస్ సార్. సో ఇన్విటేషన్ మీరు ఏమని చెప్పారు? తను హెల్త్ గురించా, లేకపోతే ఆల్రెడీ ఏమన్నా డిసీజ్ ఫేస్ చేస్తున్నారా?
లేకపోతే డైరెక్ట్ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా అనేది మనం తెలుసుకోవాలి. రైట్, అది ఒకటి. ఏ కోణమైనా సరే వాళ్ళు దేనికోసం వచ్చినా కానీ ముందు ఇది న్యూట్రాస్యూటికల్ గురించి, వెల్నెస్ గురించి చెప్పడం మంచిది. ఎస్ ఒకవేళ బిజినెస్ కోణంలో వచ్చినా సరే ఫ్యూచర్ బిజినెస్ న్యూట్రాస్యూటికల్ అనే దాని గురించి అయినా సరే ప్రొడక్ట్ గురించి అయితే చెప్పాల్సిందే కదా. ఉమ్, అవును సార్. ఎందుకంటే తర్వాత ఆయన చేయాల్సింది ఇదే పని కదా. ఒకవేళ బిజినెస్ మీద వస్తే ఇంకా ఎక్కువగా ఉండాలి. అంతే. ఎక్కువగా ఇప్పుడు నేను డైరెక్ట్ ఆ సినిమానే కొనాలనుకుంటే 4-5 సార్లు చూడాలి ఆ కంటెంట్ సక్సెస్ అవుద్దా లేదా అనేది. అవును. బయ్యర్కి డిస్ట్రిబ్యూటర్కి ఇంకెక్కువ అవసరం కదా. రైట్ సార్. సో ఇంకోటి మంచి పాయింట్ మీరు చెప్పింది, వాళ్ళ అవసరాన్ని ఈ ప్రోడక్ట్ ఎలా తీరుస్తుంది. ఎస్ సార్. అది మనీ అవసరం కావచ్చు, హెల్త్ అవసరం కావచ్చు. ఓకే, ఎస్ సార్. తనకి ఏ ప్రాబ్లం లేదు. ఏ ప్రాబ్లం లేని వాళ్ళ కోసమే ఈ ప్రోడక్ట్ అనేది వచ్చింది. ప్రివెంటివ్ హెల్త్ కేరే మన కంపెనీ యొక్క మెయిన్ మోటో. అంటే బాడీ ప్రివెంటివ్ హెల్త్, సర్వీసింగ్ అండ్ ఇమ్యూనిటీ రెండు. ఇమ్యూనిటీని డెవలప్ చేస్తుంది, క్లీనింగ్ చేస్తుంది, ఉమ్, రిజర్వేషన్ చేస్తుంది. ఏదైనా ఉంటే ట్రీట్మెంట్ లాగా కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి మనకు ప్రతి ప్రివెన్షనే చాలా ముఖ్యం. ఈ రోజుల్లో పైకి కనిపించట్లే కానీ లోపల చాలా వరకు ఎస్ సార్. వెయిట్ పెరగడము, డ్యామేజెస్ పెరగడం జరుగుతున్నాయండి. ఎస్ సార్. ఎస్ సార్. సో డియర్ ఫ్రెండ్స్, జానీ సార్ చాలా 3 పాయింట్లు నేనైతే నోట్ చేస్తున్నాను. మరి మీరు అనేది మీరు నోట్ చేసుకోవాలి. రైట్, గుడ్. నెక్స్ట్ మన సార్ కోటం సార్, ఈ కోణంలో ఒకసారి రిటైలింగ్ సంబంధించి ఎస్ సార్. ప్రజెంటేషన్ ఎలా ఉంటే బాగుంటుంది. పరిచయం, ప్రజెంటేషన్ అంటే ఇంకా పరిచయం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మనము రిటైలింగ్ సక్సెస్ అవ్వాలంటే ఖచ్చితంగా ఫస్ట్ ఫస్ట్ కాన్సెప్టే అసలు ఎదుటి వ్యక్తి అవసరాన్ని గుర్తించడమే సార్. అంతే. అంటే మిగిలిన కంపెనీలాగా ఇంకా ఇది తీసుకోండి, పనిచేస్తుంది, వాడి చూడండి, మీ దగ్గర ఉంచుకోండి, ఒకటి పెట్టి చూడండి, ఇట్లాంటిది కాదండి. ఎదుటి వ్యక్తి ఏ అవసరంతో ఉన్నాడు అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం చాలా విలువైన సమాచారం ఇస్తున్నామండి. చాలా విలువైన సమాచారం. ప్రతి ప్రాస్పెక్ట్, సింగిల్ ప్రాస్పెక్ట్ కూడా మనకు చాలా ఇంపార్టెంట్. సార్ చెప్పినట్టు అతనే ఏదో ఒక రోజు మనకి చాలా బెస్ట్ పార్ట్నర్ అవ్వచ్చు. కాబట్టి మనం పూర్తి సమాచారం అంటే అంటే ఇప్పుడు ఇది వాళ్ళకు ఉపయోగపడుతుందా? ఇది చూడండి, వాళ్ళకి మొదటి ప్రెజెంటేషన్ అప్పుడు ఇంకా ప్రొడక్ట్ మీద ఇంకా ఆరండి. అనేది పెరగడానికి. Ayurveda, one of the most renowned traditional systems of medicine, survived and flourished from ages till date. And the element వాళ్ళు ఫోన్లో చెప్పేయండి అది అని అంటుంటారు, నాకు చెప్పేసే నువ్వే అని అంటుంటారు. కానీ ప్రశాంతంగా ఒకసారి టైం తీసుకొని ఇది ప్లే చేస్తూ వాళ్ళకి of the universe will continue to flourish in times to encoded in diabetic treatment protocols in a textbook of 1000 plus Ayurveda. In the name Sapta Chakra, efficacy against diabetes stages of diabetes, contains salicylic, saluretin, mangiferin, cotalinol, triterpene. Thousands of years in traditional medicines for the treatment of rheumatism, gonorrhea, skin diseases and diabetes. రొమాటిజం అంటే కిలో అవుతాం. అది కూడా పెద్ద సమస్యనే ఇప్పుడు ఫేస్ చాలా చేస్తున్నారు. చాలా పెద్ద సమస్య. సో కాఫీ దానికి కూడా పనిచేస్తుంది. The roots of the Salacia hit the right tree of the Salacia to make its extract Salsatal. Using modern pharmaceutical analytical equipments by our quality check team. ఈ ఫార్మస్యూటికల్ ఎట్లయితే ఒక ఫార్మాలిటీస్ ఉంటుందో, అనాలిసిస్ చేస్తుందో, సేమ్ అట్లా న్యూట్రాస్యూటికల్ కూడా అదే. అంటే ఆయుర్వేదాన్ని కూడా అల్లోపతి చేసినటువంటి కోణంలోనే టెస్టులు అవన్నీ కూడా జరుగుతున్నాయి. సో ఇది ఉపయోగపడుతుందా ప్రెజెంటేషన్ లో ఈ వీడియో? ఖచ్చితంగా వీడియో ప్రజెంటేషన్ అయితేనే వాళ్ళకి మరింత సమాచారం ఇవ్వగలుగుతున్నాం సార్. మనం ఫోన్లో అయితే ఆ సమాచారం ఎట్టి పరిస్థితులు ఇవ్వలేము సార్. ఇంత పర్ఫెక్ట్ గా మనం చెప్పలేం, కనెక్ట్ చేయలేం కదా. లేదు. సో వాళ్ళు ఇచ్చిన 1 అవర్ మనకు చాలా ఇంపార్టెంట్. అవును సార్. అప్పుడే ఆదుర్ద పడకుండా వాళ్ళకు ప్రశాంతమైన టైంలోనే ఏదో ఇప్పుడు వచ్చేసారని అనకుండా ఆ టైంలో తీసుకొని
సీనియర్కి కూడా ఆ టైం ఖాళీ ఉంటుందా లేదా, లేదు ఇప్పుడే చెప్పేసేయండి మేడం ఇప్పుడే అని అని కోల్పోవద్దు కదా వాళ్ళ సమయాన్ని. అవును. ఇప్పుడు కాకపోయినా ఇంకొకసారి ఎప్పుడైనా డయాబెటిక్ అని విన్నప్పుడు, అది తీవ్రతరం అయినప్పుడైనా సరే గుర్తుకొస్తుంది, ఇట్లా మా ఫ్రెండ్ దగ్గర, మా సిస్టర్ దగ్గర, మా ఓడి దగ్గర ఉంది అని కదా. ఓకే. అవును. ఇది ఈ యొక్క రీసెర్చ్ కోణంలో, ప్రయోగాల కోణంలో, టెస్ట్ల కోణంలో కూడా చూపించడానికి మంచి R&D వీడియో. ఎస్. ఎస్. ఓకే. గుడ్. నీ టిప్స్ చెప్పు. ఇది చెప్పడం వల్ల ఏమవుతుందంటే సార్, ఆల్రెడీ కస్టమరు ఏదో ఒక అసహనంతో ఉంటాడండి. అంటే చాలా సంవత్సరాల నుంచి అతనుకున్న అనారోగ్య సమస్య అవ్వనివ్వండి, లేదా ఇలాంటి కంపెనీలు ఎన్నో చూశాననే కోణంలో అయినా ఏదో ఒక కోణంతో మన దగ్గర ఉంటాడు తను. ఈ రెండిటికి చెక్ చెక్ పెట్టాలంటే అసలు మనము ఎలాంటి ప్రోడక్ట్ గురించి అతనికి చెప్తున్నాం, దీని బ్యాక్గ్రౌండ్ ఏంటి, దీని R&D ఎక్కడుంది, దీని విధి విధానాలన్నీ క్లియర్గా చెప్పాలంటే ఆ గంటల్లోనే ఈ వీడియోల రూపంలో వాళ్ళకి చెప్పగలిగితే సార్, ఆ పాజిటివ్ ఇంపాక్ట్ మనం మొదటగా క్రియేట్ చేయడానికి అవకాశం ఉంటుందండి. సో మన డైమండ్ క్రియేషన్ తోటే ఒక మంచి టీంని కూడా తయారు చేసుకోవచ్చు మనం. చేసుకోవచ్చు. ఇది ఇట్లా జాగ్రత్తలు, ఒక సిస్టమ్ని సైంటిఫిక్ ప్రకారం వెళ్తే కదా. అవును. అవును సార్. సో నేను ఫస్ట్ అనుకుందాం, నేనైతే మాత్రం ఫస్ట్ నా డైమండ్ క్రియేషన్లోనే నాకు డైమండ్స్ కూడా వచ్చారు, మంచి ఎగ్జిక్యూటివ్స్ కూడా వచ్చారు. ఓకే. సో మనం జాగ్రత్త తీసుకుంటే, మనం సీరియస్గా సైంటిఫిక్గా వెళ్తే మొదటి డైమండ్ క్రియేషన్లోనే మన పార్ట్నర్ని మనం ముందుకు తీసుకెళ్ళిపోవచ్చు కదా. అవును సార్. గుడ్. థ్యాంక్ యూ డైలీ లీడర్స్. మళ్ళీ రేపు మార్నింగ్ కలుద్దాం. మంచి మంచి సబ్జెక్ట్స్ తోటి 2 సెషన్స్ నడుస్తున్నాయి, చాలా మంచి సబ్జెక్ట్ తోటి. మనకి మార్చిలో ఒక వండర్ఫుల్ ప్రోగ్రామ్, ఇప్పుడు నేను ఏవైతే సార్ వాళ్ళు చెప్పారో నేను నోట్ చేసుకున్నాను, మీరు కూడా ఏదైనా పనిలో ఉండొచ్చు కాక, అంతసేపు మనం ధ్యాస పెట్టలేం. కానీ ఆ ట్రైనింగ్లో మాత్రం మీరు, మీ కొత్తగా ఉండే టీము అందరూ వింటారు. కాబట్టి ఫిజికల్ ట్రైనింగ్స్ని తక్కువ అంచనా పెట్టండి. 1 డేనే ఉంటుంది ట్రైనింగ్, మార్చ్లో ఉంటుంది. తప్పనిసరిగా అటెండ్ అవ్వండి. అది సెలబ్రేషన్, నాట్ ఓన్లీ ఎడ్యుకేషన్, సెలబ్రేషన్. ఎవరిది? క్రియేటర్స్కి, బ్రాండ్ న్యూ స్టార్స్కి, బ్రాండ్ న్యూ 250కి. జనవరి నుంచి మార్చ్ వరకు ఎవరెవరు అచీవర్స్ అయ్యారో డైమండ్ క్రియేషన్ వాళ్ళకి. ఒకసారి ఆ డైమండ్ క్రియేషన్ గురించి చెప్పండి సార్. జానేష్ సార్ థ్యాంక్ యూ సార్. డైమండ్ క్రియేషన్స్ అంటే, క్రియేటర్ అంటే మన దగ్గర స్టెప్ 1 అంటున్నాము, ఒక 20 మంది కస్టమర్స్కి 40 ప్రొడక్ట్స్ చేరవేయడం. ఒక కస్టమర్ మినిమం 2 ప్రొడక్ట్స్ తీసుకొని ఉండాలి. సో టోటల్గా 40 కస్టమర్లు కంప్లీట్ అయితే దాన్ని డైమండ్ క్రియేటర్ అంటారు. సో వాళ్ళకు ఒక 20 మంది కస్టమర్లు ఉంటారు. దీంట్లో మన సెలబ్రేషన్లో సిల్వర్ క్రియేటర్ ఉంది, ముగ్గురు కస్టమర్లను క్రియేట్ చేసుకుంటే. గోల్డ్ క్రియేటర్ ఉంది, 6 కస్టమర్లు. ప్లాటినం ఉంది, 12 కస్టమర్లు. సో దీంట్లో ఏది క్రియేటర్గా ఉన్నా కానీ మనం దాంట్లో చక్కటి టికెట్ కూడా మనకు కొంతసారి రిబేట్ ఇచ్చారు. సో సిల్వర్ అండ్ గోల్డ్కి అయితే 500 రూపీస్ ఆఫ్ ఉంటుంది. ప్లాటినం అండ్ మన డైమండ్ క్రియేటర్కి అయితే టోటల్ 1000 రూపీస్ సారే గిఫ్ట్గా ఇస్తా ఉన్నారు. ప్లస్ మనకు స్టేజ్ మీద రికగ్నేషన్ ఇది కూడా ఉంటుంది, కాబట్టి దీన్ని అందరూ కూడా ఉపయోగించుకున్నాం. చూడండి, సిల్వర్ క్రియేటర్, గోల్డ్ క్రియేటర్. ఓకే. సిల్వర్ క్రియేటర్ అంటే 3000 వస్తాయి వాళ్ళకి కదా సార్. గోల్డ్ క్రియేటర్ అంటే 6000 ఉంటాయి. ఓకే. ఎవ్రీ వీక్ నేను సిల్వర్ క్రియేటర్ కావాలని కోరుకోండి మీకు. అప్పుడు ఎవ్రీ వీక్ మీకు 3000 ఉంటాయి. ప్లస్ అట్లా కనుక మీరు డైమండ్ క్రియేషన్ కంప్లీట్ చేశారంటే ఫ్రీ టికెట్ ఏమీ లేదు వాళ్ళకి. వాళ్ళని మనం గౌరవించుకుంటాం. ప్లస్ ఎందుకంటే రిటైలర్స్, బిజినెస్ పర్సన్స్ కాబట్టి వాళ్ళని చక్కగా గౌరవించుకుంటాం. తప్పనిసరిగా ఆ ప్రోగ్రామ్కి అటెండ్ అవ్వండి. ప్లస్ స్టెప్ 1 స్టార్ట్ చేసిన మీ యొక్క పార్ట్నర్స్ని కూడా తీసుకొచ్చుకోండి. ఇలాంటి ఎన్నో అద్భుతమైన మన ప్రోడక్ట్ గురించి విశేషాలు, మన కంపెనీ గురించి, హౌ టు సక్సెస్ ఇన్, హౌ టు క్రియేట్ లీడ్స్, హౌ టు రిటైన్, ఆ కస్టమర్ని ఎలా రిటైన్ చేసుకోవాలి, హౌ టు రీప్రొడ్యూస్, మనం ఏ విధంగా డూప్లికేట్ చేయాలి, అలాంటి సమస్త సమాచారాన్ని మనం డిస్కస్ చేస్తాం. సరేనా? గుడ్. థ్యాంక్ యూ. ఎర్లీ మార్నింగ్ అయితే తప్పనిసరిగా 5కి రండి. 1 అవర్, 1.5 అవర్ మంచి సబ్జెక్ట్ సైకాలజీ గురించి. ఇది మీకు అందరికీ అవసరమైంది. థ్యాంక్ యూ.